వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కూడా కష్టమే. కవిత్వం చెప్పేవాడికే కష్టం, వినేవాడికి ఏం కష్టం? మీకు ఇష్టమైతే చప్పట్లు కొడతారు, లేదా వెనక నుంచి వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతే కార్యకర్తలు ఊరుకోరు. అంటే కవిత్వం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి సుఖం. వేదాంతం అలా కాదు, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఏదైనా చెప్పొచ్చు, ఎంతసేపు అయినా చెప్పొచ్చు. ఇన్ని గంటలు ఎందుకు చెప్పారంటే మరదంతా లోతైందండి అనొచ్చు. 5 నిమిషాల్లో ఆపేసి, ఎందుకంటే ఈ జనానికి ఎంత చెప్పినా ఒకటేనండి అనొచ్చు. అంచేత వేదాంతోపన్యాసాలు విని మోసపోకుండా దయచేసి ఎప్పుడూ సొంతంగా పుస్తకం చదవాలి. ఎవడో చెప్పిన మాయలో పడిపోవద్దు. మీ సొంతంగా మీరు భగవద్గీత రోజుకు 2 శ్లోకాలు పడుకోబోయే ముందు చదివి అక్కడ పెట్టండి. ఒక ఏడాది తర్వాత మీ జీవితంలో మార్పు చూసుకోండి. వేదాంతం ఏమిటో అర్థమవుతుంది. ఒక 100 వ్యాఖ్యానాలు వింటూ కూర్చోవడం కాదండి ఇక్కడ. అందుకని అవధాన రంగానికి సంబంధించి కూడా ఒక పరమరహస్యం నేను మొన్న ఓపెన్ హార్ట్లో కూడా చెప్పాను, మొహమాటం లేకుండా. నేను దెబ్బతిన్న అవధానాలు కూడా ఉన్నాయి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఇక్కడ సాటి శతావధానం ఉన్నారు, ఇంకా ఇతర అవధానులు ఉన్నారు, నాకేం మొహమాటం లేదు. దెబ్బతిన్న ఉన్నాయి, తింటాం. ఏమిటండి 90 మార్కులు వస్తే చాలా అవధానంలో, అదే గొప్ప. 35 మార్కులకే పాస్ అండి. 90 కూడా అక్కర్లేదు. 100కి 100 మార్కులు ఎవరికి రావండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. నేను చేసిన 285 అవధానాల్లో ప్రతి అవధానాల్లో కనీసం ఒక్క అంశమైనా నేను వేదిక దిగాక ఇది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కృషి చేస్తున్నాం. నేను ఇంటి దగ్గర కవి సమయం అని ప్రణాళిక వేసుకుని 10 గంటలు స్టడీ అధ్యయనాన్ని కేటాయించి 20 పుస్తకాలు చదువుతాను రోజుకు నేను ఖచ్చితంగా. అందులో వ్యాకరణ గ్రంథాలు, చందో గ్రంథాలు, అలంకార గ్రంథాలు, ఒక సంస్కృత నాటకం, ఒక తెలుగు నాటకం, ఒక సంస్కృత కావ్యం, ఒక తెలుగు కావ్యం, పైగా నిత్యం అమరకోశం, ఇవన్నీ ఉన్నాయండి. ఇలా ప్రయాణం చేసి వస్తే కూడా ఓ లావు పుస్తకం కూడా సంచిలో పడేసుకుంటాను. ఇప్పుడు మాదయ్య గారి మలం రాజశేఖర చరిత్ర ఉంది, నా బ్యాగులో ఉంది. వెళ్ళేటప్పుడు చదువుతాను, వచ్చే వరకు చదివాను. కొత్త కావ్యాలు చదవాలి, కొత్త పుస్తకాలు చదవాలి తప్ప అవతార పురుషులు ఎవరో కొందరు ఉంటారో వారికి వస్తుంది, మనకి రాదనే అవిశ్వాసం వదిలిపెట్టండి. ఇవాళ మీ దగ్గర కూర్చుని 285 అవధానాలు చేసి 6 శతావధానాలు చేసి ఒక ద్విశతావధానం చేసి ఫలానా పండితులు సాక్షిగా సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడు 10వ తరగతి పరీక్షల్లో ఓసారి తప్పాడు. నన్ను నమ్మండి, నేను 2వ ఉత్తీర్ణుడు. మీ పిల్లలు ఎవరైనా పరీక్ష తప్పితే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. ర్యాంకులు రాకపోతే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. వాళ్ళలో ఒక మహాశక్తి దాక్కొని ఉంది. ఈ ర్యాంక్ ఒక్కటే శక్తి కాదు. ఇందులో మార్కులు రాకపోతే వచ్చే నష్టం లేదు. మూర్ఖత్వం పోవడం ముఖ్యంగానే మార్కులు రావడం ముఖ్యం కాదు. నా చిన్నతనంలో నాకు ఎక్కాలు రావడం కష్టంగా ఉండేది. మాస్టర్లు కొట్టిన దెబ్బలు ఉన్నాయి ఇప్పటికీ మచ్చలు. అందుకని చెబుతున్నా, 1 2 లెక్క పెట్టునడ కుయ్యోమన్న నా బుద్ధి, 1 2 లెక్క పెట్టునడ కుయ్యోమన్న నా బుద్ధి, శాతక సహస్రవధాన దీప్తిగనగాదా. 1 2 లెక్క పెట్టునడ కుయ్యోమన్న నా బుద్ధి, శాతక సహస్రవధాన దీప్తిగనగాదా. తత్కృపా దృష్టిచే ఒకరా ఇద్దర అక్షరక్రమములో ఊహింపగా శక్యమే. సుకవిత్వ ప్రతిభా మహోజ్వల యశస్సున్ గూర్చునాచార్యులన్ 1 2 లెక్క పెట్టునెడ కుయ్యోమన్న నా బుద్ధి, శాతక సాహస్ర వధాన దీప్తిగా నెగాదా. తత్కృపా దృష్టిచే. అటువంటి ఆచార్యులందరికీ సభాముఖంగా వారిని స్మరించి నమస్కారం చేస్తున్నారు. పలుకుల తల్లి సరస్వతీమాత పాదసేవలో అవధానాలు చేస్తామమ్మా, కావ్యాలు రాస్తాం, కానీ మాకు కావలసింది అది కాదు. ఎన్నడు నిన్ను చూచెదనో, ఎన్నడు నిన్ను చూచెదనో, ఈ మృదు సోదర మోహనం నీ మృదు సోదర మోహనంబులౌ కన్నుల వెల్గులో మునిగి, కన్నుల వెల్గులో మునిగి కానగరాని కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు. ఎన్నడు నిన్ను చూచెదను, ఎన్నడు నీ మృదు మోహనంబులౌ కన్నుల వెల్గులో మునిగి. తల్లి ఎన్నడు నిన్ను చూచెదను, ఎన్నడు నీ మృదు మోహనంబులౌ కన్నుల వెల్గులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు. పదమో పలుకో
మృదుభావఖండమో పదమో పలుకో మృదుభావఖండమో చిన్నిదొకండు నేరుకొని చీల్చెదనో భవమెల్ల భారతీ ఎన్నడు నిన్ను చూచెదనో ఎన్నడు నీ మృదుమోహనంబులౌ కన్నుల వెల్గులో మునిగి కానగరాని రస ప్రపంచ భావోన్నత వీధులందు పదమో పలుకో మృదుభావఖండమో చిన్నిదొకండు నేరుకొని చీల్చెదనో భవమెల్ల భారతీ. అవధాన విద్య నాతో వచ్చింది కాదు, నాతో పోయేది కాదు. నా వల్ల ఈ విద్యకి కలిగిన ప్రాధాన్యం కంటే ఆ విద్య వల్ల నాకు కలిగిన ప్రాధాన్యమే ఎక్కువ. మహానుభావులు పోషించిన విద్య ఇది. నేనెంత, నా పాండిత్యం ఎంత. పైగా ఇది ఒక విచిత్రమైన సమరం అండి. ఇది యుద్ధమే. వీళ్ళంతా మాతో కలిసి ఉండేవాళ్ళే, మేము తరచు కలుస్తూ ఉంటాం. కానీ ఈవేళ కత్తులు నూరతారు, మీరు చూస్తారు. అందుకే కాస్త మధ్యలో వేసి దూరంగా పెట్టమన్నాను కుర్చీ. మరి కత్తికి అందినా పర్వాలేదు, చురకత్తికి అందితే కష్టం, పక్క నుంచి పొడి చేస్తారు. అందులో అప్రస్తుతం పక్కనే ఉన్నారు. కాస్త కరవాలం అయితే పొడుగ్గా ఉంటుంది. పైగా కృపాణం అంటారు, కృపాణ దయ ఉండదు దానికి. అందుకని అందరూ తలో కత్తి నూరతారు. కొందరు బండ మీద పచ్చడి నూరతారు, అది వేరే విషయం. మొత్తం మీద ఎవరు నూరేది వారు నూరతారు. ఏమీ లేని వాళ్ళు కాలాలు మిరియాలైనా నూరతారు. కానీ ఈ మొత్తం సమరంలో ఒక విచిత్రం ఏమిటంటే 2 గంటల అవధాన భండనమున 2 గంటల అవధాన భండనమున తలలు పగులవు కృన్నెత్తురులు స్రవింపవు. 2 గంటల అవధాన భండనమున తలలు పగులవు కృన్నెత్తురులు స్రవింపవు ఆయువులు తీరవేరికి. మరి యుద్ధం అంటే ఎంత, అందులో మహాభారతం చెబుతున్న అభిమన్యుడు చేస్తున్న యుద్ధం అది చూస్తే అసలు ఈ మనుషులేనా, ఎలా చేశారో ఈ యుద్ధం అనిపిస్తుంది. ఇవి 72 బాణాలు వేసాడు, 22 బాణాలు వేసాడు. ఏమిటి అసలు ఇది? ఆ శరీరం ఎంత పొడుగు తట్టుకోవడం. పాలభాగంలో 77 బాణాలు వేసాట అశ్వత్థామ నుదుటి మీద అభిమన్యుడు. 77 బాణాలు పట్టేంత నుదురుందంటే అది నుదురా ఏమన్నా వెదురా? ఏమిటది అసలు? విచిత్రమైన విషయాలు ఇవి. కానీ అసలు ఆనాటి వాళ్ళ శరీరాలు, వాళ్ళ దార్ఢ్యాలు, వాళ్ళ తపస్సులు అటువంటివి. ఆ యుద్ధం ముందు ఇదేమిటండి అసలు? మామూలుగా ఏ యుద్ధమైనా అసలు. అందుకని యుద్ధమైతే 2 గంటల అవధాన భండనమున తలలు పగులవు కృన్నెత్తురులు స్రవింపవు ఆయువులు తీరవేరికి అదియుగాక ఎప్పుడొక్కడే గెలుపొందు నీరణమునా. వేరే యుద్ధాల్లో అయితే ఎవరు గెలుస్తారో చివరికి ఎన్నికల్లో కూడా చెప్పడం కష్టం. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ సర్వేలు కూడా అటు ఇటు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ అవధానంలో ముందే చెప్పేసి ఎవరు గెలుస్తారు. అందుకే పారితోషికం సంభావన సిద్ధంగా పెట్టేస్తారు గొడవ లేకుండా. ఎప్పుడు ఒక్కడే గెలుపొందు నీ రణమున. ఇందాక మా మల్లాప్రగడ వారు చెప్పినట్టుగా చిరునవ్వు చెదిరిపు ఒక సరసంబుగా సాగజేయు సమరం ఇదియే. జీవితంలో కూడా ఏ సమస్యను గెలవాలన్నా, ఏ యుద్ధాన్ని గెలవాలన్నా దయచేసి గుర్తుపెట్టుకోండి, చిరునవ్వు చెదిరిపోకూడదు. వారెవరు నాకు తెలుసు, వారు ఏమిస్తారో నాకు తెలియదు. నిన్న పరిస్థితి వేరు, ఈవేళ పరిస్థితి వేరు. నిన్న కూడా తెనాలి రామకృష్ణుడు లేదా మాదయ్య గారు మలన అలసాని పెద్దన వాళ్ళ కావ్యాల్లో పద్యాలు తప్పితే మిగిలినవన్నీ ఆశువులే. కానీ మాకొంత ప్రయత్నం ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఏమీ తెలియదు, వారు ఏం చదువుతారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కానీ ఏ ధైర్యంతో కూర్చుంటున్నాం ఇక్కడ? వారేం సామాన్యులు ఎవరైనా? ఊరికే కూర్చోబెట్టాలి. పెద్దవాళ్ళు కూర్చుంటే మాకు గౌరవం, వారిని కూడా మేము గెలిచామండి అనొచ్చు. అందుకోసం కూర్చోబెట్టిన తప్పితే ఎవరు గణేష్ గారు ఎవరు, మల్లాప్రగడ గారు ఎవరు, ఇందులో తంగిరాల వారు ఏమి సాహిత్యం, ఏమి పరిశోధన అయింది. ఈ విద్వాంసులందరినీ ఇక నాగేశ్వర శాస్త్రి గారు, ఓరియంటల్ కళాశాల నీలకంఠ శర్మ గారు, ఆయన 5 భాషల్లో వ్యస్తాక్షరించి చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా చోట్ల చెప్పుకున్నాం, మేము 5 భాషల్లో చేసామండి, మేము నిమగే నయ్యి సాల్కా గ్రీటింగ్స్ వదామహ అని ఇచ్చారు వెనక బెంగళూరు వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు నూతన సంవత్సరానికి ముందు ఎప్పుడు కొత్త సంవత్సరంలో వారు అవధానం చేయిస్తారు వారి పీఠం తరఫున. మేము నిమగే నయ్యి సాల్కా గ్రీటింగ్స్ వదామహ 5 భాషల్లో వ్యస్తాక్షరి ఇచ్చారు. చెప్పాం కాబట్టి 4 చోట్ల చెప్పుకున్నాం. మీరు చేసిన వాటిలో గొప్పవి చెప్పండి అంటే ఏం చెబుతాం? చెప్పడానికి ఉండాలి కదా విషయాలు. ఊరికి ఎంతసేపు కుంజర యోధము దోమ కొత్తకు వచ్చిన పాత తేవడం మళ్ళీ ఏదో చూడ ఏం చెబుతాం దాన్ని? అందుకని ఇది చెప్పు, ఇలా చేసా, ఓహో ఇది కూడా ఉందా అన్నారు. అలాగే ఇచ్చినా కూడా 4 చోట్ల చెప్పుకునే విధంగా సరసంగా ఉండాలి. కేవలం ప్రౌఢత్వమే కాదు, అందులో
సరసంగా ఉండే విధంగా ఇచ్చిన పృష్ఠకులు వారు సామాన్యులైన వాళ్ళ. అందుకని ఇందులో చిరునవ్వు చెదరిపోవక సరసంబుగ సాగజేయు సమరంబిదియే పరమాస్త్రములు పద్యములు. ఈ యుద్ధంలో పద్యాలే అస్త్రాలు. పరమాస్త్రములు పద్యములు అరచేతుల సవ్వడులవి అమరధ్వనులౌ. అరచేతుల సవ్వడులవి అమృతాశీస్సులు. ఈ యుద్ధమే అయినప్పటికీ ఇందులో పద్యాలన్నీ పరమాస్త్రాలైనా ఆనందించి మీరు కొట్టేటువంటి చప్పట్లు ఉన్నాయి. ఇవి అమృతమైన ఆశీస్సులు. ఈ యుద్ధంలో మరణం సమస్య కాదు, ఓడిపోవడం కూడా నీకుండదు రా అబ్బాయి అని ప్రేక్షకుల యొక్క కరతాళ ధ్వనులు తెలియజేస్తాయి. అందుకని ప్రతి యుద్ధం ఇప్పటికి 285 యుద్ధాలు చేసినా మరింత ఉత్సాహంతో సిద్ధపడుతున్నాము అంటే ఆత్మవిశ్వాసం ఒక కారణం, పరమాత్మ విశ్వాసం ఒక కారణం. జీవితంలో గెలుపుకి ఈ రెండే. విజయానికి 6 మెట్లు 7 మెట్లు 26 మెట్లు ఉండవు, 2 మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ 2 నీకు చేత కాకపోతే కూడా 2 మెట్లు, తిరుపతి మెట్లు లేదా అన్నవరం మెట్లు. అక్కడ కూర్చొని చెప్పించుకోవడమే, చేసేది ఏం లేదు. అందుకని 16 మెట్లు ఊరికే పుస్తకాలు అమ్ముకుందుకు ఉపయోగపడతాయి తప్ప ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను అని. రెండోది మనల్ని పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అది వాళ్ళు పెరగడానికి మెట్లు అయ్యాయట, అంతే, నిజమే. ఆ మెట్లు ఎవరికంటే వారికి. నేను ఒకసారి చెవి డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన ఏకంగా 3 నెలలకు సరిపడి మందులు రాశాడు. రోజుకు 3 బిళ్ళలు, ఇలాగ 33 90 3 90 270 రాసి. నేను అప్పుడు అడిగా, ఏమంటే దీనివల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్కి 270 బిళ్ళలా? నాకు సరే ఊరికి మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీ ఉన్నాడు, వాడితో అన్నా, ఏం డాక్టర్ గారు వెళ్ళారు, నాన్నగారు వెళ్ళారు కదా, ఏమైందంటే డాక్టర్ గారు బిళ్ళలు రాశారంటే ఏం చెప్పాడు అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుందండి, ఆయన ఇన్కమ్ అంటే మీ చెవి ఏమీ పెరగదని చెప్పాడు. 15% ఆయన ఆదాయం పెరుగుతుంది, మీ శక్తి ఏం పెరుగుతుంది అనుకోకుండా అన్నాడు. నువ్వు నాకంటే తెలివైన వాడు రా అనుకున్నాను నేను. అంచేత విజయానికి మెట్లు ఏమిటంటే మెట్లు వారు పెరగడానికి మనకేం ఉపయోగపడవు. మనకు ఉపయోగపడేవి 2 మెట్లండి. ఆత్మవిశ్వాసం ఉండాలి, మనల్ని పుట్టించిన అమ్మవారి మీద నమ్మకం ఉండాలమ్మా. ఈ 2 మన జీవితంలో కాపాడతాయి. ఆ రెండిటితోనే పృచ్ఛకులకు నమస్కారం చేస్తూ, పృచ్ఛకులకు మత్కవితా సచ్చవులకు సకల కావ్య సారజ్ఞులకు గుచ్ఛములు నమస్సుమములు. పృచ్ఛకులకు మత్కవితా సచ్చవులకు సకల కావ్య సారజ్ఞులకు గుచ్ఛములు నమస్సుమములు. కచ్చపులకు శారదాంబకర కమలములన్ కచ్చపులకు నమస్సుమములు. అంత గొప్పది. అది మన సంస్కృతిలో చాలా ప్రధానమైన విషయం. అది ఏ చిన్న క్రతువు శుభాశుభాలు అన్నింటిలోనూ దానాలు ఉన్నాయి. గమనించి అశుభానికి కూడా దానాలు ఉన్నాయి. 16 దానాలు ఉన్నాయి. ఎవరన్నా పోతే 16 దానాలు, షోడశ మహాదానాలు. పెళ్లిలో కూడా గోదానం ఉంది, పెళ్లిలో కూడా సంతర్పణలు ఉన్నాయి, పెళ్లిలో కూడా దానాలు ఉన్నాయి. ఈ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టే కంటే ఎవరైనా పేదవాడికో ఇల్లు కట్టించచ్చు కదా. 1 లక్ష రూపాయలు పెట్టి 1 లక్ష రూపాయలతో ఇస్తే వాడు సంతోషిస్తాడు. మనం చెప్పాం కదా నాన్న, పచ్చి పువ్వులకి 4 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక ఇల్లు కట్టిస్తే ఒకటికి 4 లక్షలు పెట్టి వాడు జీవితాంతం పుష్పాలు వికసిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లికి నాకు ఇల్లు కట్టించి ఇచ్చారని చెప్పుకుంటాడమ్మా లోకమంతా. ఆ అమ్మాయి అల్లుడు కాపురం చాలా బాగుంటుంది వాళ్ళ ఆశీర్వచనం వల్ల. వాడు బాగుండాలని వీళ్ళు కోరుకుంటారు. వాళ్ళ పూజలన్నీ అందుకోసమే చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పుట్టకపోతే, ఆ పెళ్లి జరగకపోతే నాకు ఈ ఇల్లు వచ్చేది కాదు కదా, అందుకని వచ్చింది అని ఆ నౌకరుగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు నిరంతరం క్షేమం కోరుకుంటారండి. మొత్తం సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అందుకని ఏం చేస్తారు మన వాళ్ళు, వేదాంతం చెప్పేటప్పుడు నిద్ర రాకుండా మనోహరంగా కవిత్వం రూపంలో చెబుతారు. కానీ అందులో సందేశం ఉండాలి. ఎలాగా? ఓ మంచి పద్యం, కొత్త పద్యం మీరెవరూ బహుశా విని ఉండరు, అది చెబుతా. నాకు కూడా ఓసారి సాధన చేసుకున్నట్టు అవుతుంది. నేను ఆ పద్యం చదివిన తర్వాత ఓసారి ఓహో ఇలా జపం అంటే ఇలా చేయాలన్నమాట అనుకున్నాను. కృష్ణదేవరాయల కాలంలో ఉండే అష్టదిగ్గజాల్లో మాదయ్య గారి మల్లన అని ఒక కవి ఉన్నాడు, 3వ కవి ఆయన. అలసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మలన, దుర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, పింగళి సోరణ, తెనాలి రామకృష్ణుడు, వీళ్ళని అష్టదిగ్గజాలు అంటారు. ఈ 8 మంది కృష్ణదేవరాయల ఆస్థాన కవుల కింద లెక్క. ఇందులో 3వ వాడు మాదయ్య గారి మల్లన. ఆయన పరమశైవుడు, ఎప్పుడూ అడ్డబొట్టు పెట్టుకుని వచ్చేవాడు. కృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడు అంటే ఆ వైష్ణవ కవుల్ని ఎలా గౌరవించాడో శైవ కవుల్ని అలాగే గౌరవించాడు. కవిత్వానికి శైవం ఏమిటి వైష్ణవం ఏమిటి అన్నది.
అంత సహృదయుడే. అందుకే ఆ పరిపాలకుడు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దం ప్రారంభంలో ఉంటే ఇవాళ 21వ శతాబ్దం 500 ఏళ్ళైనా ఆ పరిపాలకుడిని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పటికీ ఆంధ్రులు అందరం కూడా కృష్ణదేవరాయలు. ఎందుకని? అష్టదిగ్గజాలను పోషించాడు, ఎటువంటి పక్షపాతం లేకుండా. ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు ఆయన. కానీ ఎక్కడ దూర్జడి పేగా రాజులను తిడుతూ పద్యాలు రాశాడు. ఆయన శుభ్రంగా కూర్చోబెట్టి పాదపూజ చేశాడు. నువ్వేమి రాజులను తిట్టా, అంతేగా నన్ను తిట్టలేదు అన్నాడు. పరిపాలకులను తిట్టాడండి ఆయన. ఒక పేరు పెట్టలేదు కదా. రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబో స్పష్టంగా కృష్ణదేవరాయలు ఎదురుగా చెప్పిన పద్యం. అటువంటి ఆయన్ని కృష్ణదేవరాయలు పూజించాడు. వాళ్ళలో ఒకడైన మాదయ్య గారి మలన 3వ కవి ఆయన రాజశేఖర చరిత్రమని అద్భుతమైన కావ్యం రాశాడు. అది చాలా ఎక్కువ ప్రసిద్ధం కాలేదు, కానీ మంచి పద్యాలు ఉంటాయి. రాజశేఖరుడు శివుడు గురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినప్పుడు చిన్న పద్యం రాశాడే. ఆయన మనస్సులోంచి శివుడు వెళ్ళలేకపోతున్నట్టు బయటికి, అంత తపస్సు చేస్తున్నట్టే. శివుడు అక్కడ మకాం పెట్టేశాట. ఎలా ఎంత ఇదిగా మకాం పెట్టాడో చెబుతాడే. ఆ మానవపతి చిత్తారామములోనుండ మరిగి, ఆ మానవపతి చిత్తారామములోనుండ మరిగి, రాజత భూభృత్సీమకయి పొదలంపక, రాజత భూభృత్సీమకయి పొదలంపక, సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. ఎంత మనోహరమైన మాట అండి. శివుణ్ణి సోమరపోతం చేసేట్టిన, శివుణ్ణి సోమరపోతం చేసేట. అది మనకి నవ్వొస్తుంది. సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. చంద్రకళను ధరించినటువంటి భగవంతుడైన పరమేశ్వరుడు సోమరపోతుడు అయిపోయాడు. శివుణ్ణి సోమరపోతం చేశాడంటే అది వెంటనే మన ఆఖరి శివుడు సోమరపోతం అవడం బట్టి కారణం చెబుతున్నాడు ఆయన, కాదనడానికి లేదు. కవిత్వం అంటే ఎప్పుడు ఒక గొప్ప ఊహకి ఒక లౌకికమైన వాస్తవాన్ని జోడించాలి, లేదా లౌకిక వాస్తవానికి గొప్ప ఊహతో సమర్థించాలి. ఏదో ఒకటి చేయాలి. కానీ మీ ఊహలు లౌకిక వాస్తవానికి భిన్నంగా ఉండకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఊహిస్తానంటే కుదరదు. అక్కడ నీ ఊహ లౌకిక వాస్తవానికి సరిపోయేలా ఉండాలి. నీ ఊహ దాని మీద కొంచెం బంగారం మీద అద్దినట్టుగా ఉండాలి. అందుకని ఊహ భూమిని వదిలిపెట్టి నేల విడిచి సాము చేయకూడదు. అటువంటి దాన్ని కవిత్వం ఒప్పుకోరు. అందుకే చాలా ఒక 50-60 ఏళ్లుగా వస్తున్న కవిత్వంలో చాలా భాగం మిగల్లా. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఊహలు చేస్తారు వీళ్ళు. ఆ ఊహకి ఎక్కడ హేతువాద పునాది ఉండదు. ఏమంటే ఇదేదో పక్షి అన్నారు, పక్షి ఏమో నీరు తాగుతుంది, పక్షి కలం పట్టుకుంది అంటాడు. పక్షి కలం పట్టుకోవడం ఏంటి? ఎక్కువ పక్షిగాడు పట్టుకున్నాడు కలం. పక్షి ఎందుకు పట్టుకుంటుంది? దానికి నిరూపణ ఉండదు అక్కడ. పక్షి కలం పట్టుకుంది అంటే దాని ముక్కు కలము పట్టుకోవడం ఉన్నదని ఒక హేతువు చెప్పాలి. నువ్వు అక్కడ చెప్పకుండా ఊరికే పక్షి కలం పట్టుకుంది అంటే కుదరదు. అక్కడ పక్షి కలం పట్టుకోదు కదా. అంటే పక్షి పట్టుకునేటువంటి చిదుగో లేదా ఏదైనా మొక్కో ఏదైనా చూసి దాన్ని కలంగా చెప్పాలి. అది హేతు. పక్షి కలం పట్టుకుని ఎలాగా? పక్షి నోట్లో ఉన్న ఆ మొక్క లేదా ఆ చిగురాకు ఆ కొమ్మ నాకు కలంగా అనిపించిందని చెప్పరవాల. అందుకని ఒట్టినే పక్షి నువ్వు రాసే కలం పక్షి పట్టుకోదు కదా, హేతు ఉండాలి. అంటే శివుడు సోమరపోత అయ్యాడంటే ఎందుకయ్యట? సోమరపోత ఎవడవుతాడు లోకంలో? అసలు ఎవడు సోమరపోత అవుతాడండి? ఇంటికి రేషన్ ఇస్తే సోమరపోతే అవుతాడు ఖచ్చితంగా. అవును, సరుకులని ఇంటికి పట్టుకెళ్ళి శుభ్రం కాళ్ళు చాపుకు పడుకుని, ఏంటి 1వ తారీఖు వచ్చింది ఇంకా రాలేదు, ఏంటి తెచ్చిన బియ్యం ఏంటి ఇలాగ ఉన్నాయి, సన్న బియ్యం అన్నారు లావుగా ఉన్నాయి అంటాడు. వీడు లావు అయ్యాడు తిని. ఇదేనండి సోమరపోతులు చేయడం అంటే. ఇలా మరిగిన తర్వాత ఏమవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉండాలనుకుంటాడు. అందరూ చేయలేరా పని. కూర్చోబెట్టి కష్టపడేటువంటి స్వభావాన్ని ప్రజలకు అలవాటు చేయాలి తప్ప కష్టపడకుండానే మనం అన్నీ కల్పించేస్తూ ఉంటే మీ అబ్బాయిని ఊరికే బడికి పంపించండి, మేము ఇచ్చేస్తాం, మేము డబ్బులు మేము ఇచ్చేస్తాం, బట్టలు మేము ఇచ్చేస్తాం, పుస్తకాలు మేము అన్నీ ఇస్తే వాడు చదవడం. అంతా ఎందుకు? చదువు కోసం కదా వాడు చదవడం. పైగా ఇందులో వ్యవస్థలో వస్తున్న ఇబ్బంది ఏమిటి? చాలా తీవ్రమైన సమస్య అంటే ఇది. నేను మాట్లాడడానికి మొహమాట పడను. సామాజికమైన మార్పు రావాలి, మనం చైతన్యవంతులం కావాలి. ఈ ఇచ్చేటువంటి పథకాల ముష్టిని తిరగొట్టగలిగితే మీ అందరికీ నమస్కారం చేస్తాను. నేను నాకు అక్కర్లేదని తిరగొట్టాలి. పిల్లలు కొట్టారు చప్పట్లు గమనించండి. పిల్లలను చూసి పెద్దవాళ్ళు బుద్ధి తెచ్చుకోండి దయచేసి. తిరగొట్టండి. పిల్లలు కొట్టారని చప్పట్లు. వాళ్ళకంత పౌరుషం ఉంది. మనం ఎలా ఆశిస్తున్నాం? రాని వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి అంతే లెక్క. మనకి పెద్దవాళ్ళు రావాలా చైతన్యం. పిల్లలు చూడండి వెంటనే వెరగొట్టేశారు, నాకు వీపును కొట్టారు పట్టుకొచ్చి అక్కడ బాగా చెప్పారు. వాళ్ళకి నచ్చుతుందండి ఇది. అదే యవ్వనం అంటే. వివేకానందుడు అందుకే యువకులకు చెబుతాడు ఇదని. మనకి నచ్చదు. ఎందుకంటే వస్తే 15,000 ఊరికే వస్తుంటే ఎందుకు వదులుకోవాలి? ఎవరండి మనకి ముష్టి చేయడానికి 15,000 20,000 ఎందుకు తీసుకోవాలి? మనం కష్టపడి సంపాదించుకోగలం. మనం ఖచ్చితమైన మార్పు రావాలండి. అలా ఒక్కరిలో వచ్చినా నా 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టేనమ్మా.
అందుకోసం చెబుతాను నేను, ఎవరికి భయపడేది లేదు, ఎవరిని ప్రార్థించేది లేదు. సోమరపోతులు ఎప్పుడవుతారు అంటే కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అవుతారు. ఈ రాజుగారు ఏం చేసేట, శివుణ్ణి కూర్చోబెట్టి తిండి పెట్టేట. అదే చెబుతున్నాడు పద్యంలో చమత్కారంగా. ఆ మానవపతి చిత్త ఆరామములో ఉండ మరిగి, అందుకే మరిగి అనే పదం వాడాడు. మరిగి మనం భాషలో ఎప్పుడు పడతాం, బాగా మరిగాడు అంట. అది చెడర్థంలో వాడతాం, గమనించండి. మరగడం అనే మాట వ్యసనాలు మరిగాడు, తాగుడు మరిగాడు, పేకాట మరిగాడు, ఇలా వాడతాం. భగవంతుడు పట్టుకుని మరిగాడు ఉంటాడు. ఏమిటి మరిగట్ట? ఈయన మనస్సు ఆరామం, ఉద్యానవనంలో ఉందట. అదో పారిజాత తరువులున్న ఉద్యానవనం అనమాట, ఓ మామిడి తోట లాంటి ఉద్యానవనం అనమాట. ఈయన మనస్సును ఉద్యానవనం చేసేట. అందులో నిరంతరం నమశివాయ 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 అని ఆరాధన చేస్తున్నట్ట. శివుడేమయ్యట, ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం కారణంగా ఈయన మనస్సు అనే ఉద్యానవనంలో శుభ్రంగా వచ్చి మరిగి పడుకున్నట్ట. బాగుందండి 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 అంటే మామూలు అర్థంలో ఏముంది, ఇది చాలా రమ్యమైన వాతావరణం కావడం వల్ల అక్కడ ఆ చెట్టు కింద పడుకున్నవాడు లేవడగా అలా పడుకున్నాడేమో అనిపిస్తుంది. శివుడు ఎందుకు పడుకున్నాడు? నా జపం చేసిన వాడి దగ్గర నేను ఉంటానని చెప్పాను కదా, ఉండాలి కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. ఇంకో మాట భాగవతంలో కూడా చెబుతాడు, ఉద్ధవుడితో చెబుతాడు. ఉద్ధవా, ఒక్క మాట గుర్తుంచుకో, నన్నెవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటాను అన్నాడు. భగవంతుని స్వాధీనం చేసుకోవడం ఎంత తేలిక, ఇది మన చేతుల్లో ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే కానీ కనపడ్డమ్మా అనద్దమ్మా, ఆయన అనుగ్రహం ఎందుకు ఉంటుందో ఆలోచించండి. ఒకరి మీద ఉండి ఒకరి మీద లేకపోతే ఆయన పక్షపాతిగాడా? మనం ఆయన మన మనస్సులో గుండెల్లో బంధించవలసింది పోయి మనం చేతులు వదిలేసి మన ఇష్టం వచ్చిన టీవీ సీరియల్స్ను సినిమాలు చూస్తూ కూర్చుని, ఇక్కడ ఫోనోడు దగ్గర పెట్టుకుని దిక్కుమాలిన వార్తలనే చూస్తూ కూర్చుని, దేవుడికి దయగలిగితే కానీ మన దగ్గర నువ్వు స్మార్ట్ ఫోన్ వదలవు, దేవుడు ఎలా వస్తాడు నీకు? నువ్వు వదలకుండా ఆయన ఎలా వస్తాడు? నువ్వు వదలవు, ఆయన కదలడు, నువ్వు వదలడు, సరిపోయింది. ఇక్కడ నువ్వు వదిలేవలసింది వదిలేయాలి కదా. దేవుడు కనపడాలంటే స్మార్ట్ ఫోన్ ఏమిటి? సత్యనారాయణమూర్తి కనపడాలి, దేవుడికి స్మార్ట్ ఫోన్ ఉంటే కనపడటం. ఓ పక్క ఇవన్నీ కెలుక్కుంటూ కూర్చుని ఇది అయిపోయిన తర్వాత ఏంటి మొన్న అలా జరిగింది మీ ఇంట్లో, ఇది కూడా కెలికి నీకు అవసరం కాదు, అది వాళ్ళ ఇంట్లో కెలికావు. ఒక గంట కాలక్షేపం అయింది, ఇక్కడ ఆత్మస్థుతి పరనంద తిట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏమిటో ఏకాదశి అంతా అలాగే వెళ్ళిపోయింది. హరినామస్మరణ అన్నారు ప్రవచనాల్లో. హరినామస్మరణ నువ్వేం చేసావు? హరినామస్మరణ చేసావు. హరి అంటే శత్రువు, హరినామస్మరణ కాదు, హరినామస్మరణ చేసావు. నిన్ను ఏది నీకు బీపీ తెస్తుందో, ఏది నీకు షుగర్ పెంచేస్తుందో ఆ ఆలోచనలన్నీ చేసి హరినామస్మరణ చేయలేదంటే నీ తప్ప, దేవుడు తప్ప? దేవుడు అనుగ్రహించడం ఏంటండి? అర్థం లేని మాట. దేవుడు కొందరిని అనుగ్రహించి కొందరిని మానేస్తాడు. అయితే పక్షపాతి గాడమ్మ, ఆలోచించండి కాస్త బుర్ర పెట్టి. దైవస్మరణ అనేది మన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు. ఆయన చేతుల్లో పెట్టుకోలేదు. ఆయన నేను స్మరిస్తే ఆయన వద్దన్నాడా? ఎగ్గొట్టడానికి మాట్లాడే మాట ఇది. అందుకని ఎవరన్నా నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే, ఉద్ధవా మరో దారి లేదయ్యా అని అంటే, ఏమిటో నన్ను బంధించేశారయ్యా వాళ్ళు అన్నారు. నేను అక్కడే ఉంటాను. అంచేది ఈ రాజుగారు ఏం చేశాడు? బంధించేశాడు స్మరణ ద్వారా. అక్కడే ఉంచుకున్నాడు ఆయన, అట్టు పెట్టేశాడు. ఈయన ఏమంటే శివుడు కూడా ఏమన్నట్టు, పోన్లే అట్టి పెట్టుకున్నాడు, బాగుంది కదా, సుఖంగా ఉద్యానవనం నిరంతరం జపం చేస్తున్నాడు, హాయిగా వీడు మనస్సులో పడుకోవచ్చు కదా అని పడుకున్నట్టు. వెంటనే పార్వతీదేవి వచ్చింది అక్కడ. ఏమిటి మీరేదో పని మీదనే వెళ్ళారు, ఇక్కడున్నారు, అవతల గ్యాస్ వాడు వచ్చాడు, ఇంట్లో ఉండమని చెప్పాను కదా, ఏమిటో చాదస్తమ్మకుడు, చెబితే వెండో కొడితే ఏడుస్తాడు. ఆవిడ గొడవ ఆవిడ. ఇద్దరు పిల్లలు, వినాయకుడు కుమారస్వామి, ఇద్దరు స్కూల్ నుంచి వస్తారు, మీరు ఉండరు, నేను ఉండను. ఇక్కడ నేనేమో బెదవాళ్ళలో ఏడుస్తాను, నువ్వేమో కాశీలో ఏడుస్తావు. గణపతి వెళ్ళి కాణిపాకంలో ఏడుస్తాడు, కుమారస్వామి పళనిలో ఏడుస్తాడు. అందరూ కలిసి ఏడవడానికి లేదయ్యే, ఓ చోట ఉండవు అని ఆవిడ వెంటనే వచ్చి, దీనికి తోడు ఈ రాజశేఖరుడు ఒకడా నీకు దొరికాడు ఇక్కడ, వీడి మనస్సులో కూర్చుంటే సంసారం ఎలాగయ్యా అనిపించి పార్వతీదేవి వచ్చి ఈ మనస్సులో పడుకున్న శివుణ్ణి ఒకసారి ఇలా లేపి, నేను అందులో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నట్టే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికంటే, మనది కైలాసం స్వామి ఆధార్ కార్డు మీద చెప్పారు ఇక్కడ కేర్ ఆఫ్ కైలాసం అని. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, మీ ఆయన ఉన్నాడా అని. చస్తున్నాను జవాబు చెప్పలేక. అంటే పార్వతి, బాగుందే, సుఖంగా ఉందే, ఇక్కడ హాయిగా ఉద్యానవనం గాలి వీస్తుంది, ఎందుకు వచ్చింది అక్కడికి వస్తే ఏదో అంటావు, మళ్ళీ లేనిపోను గొడవ, నేను ఇక్కడ ఉండని. అది ఉండమరిగి అంటే అర్థం. నాకు ఇక్కడ సుఖంగా ఉంది, ఈ రాజు విడవకుండా స్మరిస్తున్నాడు నన్ను, నమశివాయ అని యకారం అయిపోగానే మళ్ళీ ఓం అంటున్నాడు, మళ్ళీ ఓం అవగానే మళ్ళీ నకారం అంటున్నాడు, మళ్ళీ యకారం అవగానే మళ్ళీ ఓంకారం అంటున్నాడు. పరంపర 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 పరంపర
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపకస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి అని దేవి అశ్వధాటిలో చెబుతాడు. జపం అంటే ఎలా చేయాలో చెబుతాడు కాళిదాసు. జాపానులీన జన తాపాపనోద నిపుణ అంటాడు రెండవ పాత్ర. ఏమిటి జాపానులీనం? జాపాన్ అంటే జపాను, జర్మనీ కాదు. జపానాం సమూహం జాపం, వనానాం సమూహం వానం. సంస్కృతంలో మాటలు అలా ఉంటాయి. జపానాం సమూహం జాపం అంటే జపం 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 చేస్తూ ఉండమే. అలాగా దానికి సమయం లేదు ఇంకా. అలాగే వనానాం సమూహం వానం, అడవుల పరంపర, అడవి తర్వాత అడవి, అడవి తర్వాత అడవి ఉంటూనే ఉంటాయి. అలాగా మీకు కేరళ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరికి ఊరికి మధ్యలో ఖాళీ ఎక్కడ ఉండదండి. ఈ ఊరు అయిపోయిందనగానే ఆ ఊరు మొదలైపోతుంది. ఇంటికి ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదండి కేరళలో. మన కోనసీమ కూడా అంతే సుమారుగా. ఇంటికి ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదండి, చెట్లే ఉంటాయి. ఏదో అప్పనపల్లి అయిపోయిందనే ఇంకొక ఇప్పనపల్లి వచ్చేస్తున్నాడు పక్కనే. ఇది ఎక్కడ అయిపోయిందో అక్కడ మొదలైంది తెలియదు. ఇది 2 ఇళ్ళు తేడా. అది పరంపర. పరంపర వానం అంటే అర్థం. అది వనానాం సమూహం. అలా మనం జపం చేస్తే నమశివాయలో యకారం అయింది అంటే మళ్ళీ వెంటనే ఓంకారం అందుకోవాలి. అందుకని 4 సార్లు నమశివాయ అని కాస్త కాఫీ పట్టుకురా అని, కాఫీ అయ్యాక మళ్ళీ 2 సార్లు నమశివాయ అని, పంట కిందకి ఏమైనా కరకర. జపం కాదు ఇది, ఇంకా పల్లె పంట కింద కరకర మిగిలింది. ఇక్కడ మాటిమాటికి ఎవడొస్తాడు నీకు కాఫీ? ఇంతోటి జపానికి, అటువంటి జపాన్ని కొంగ జపం దొంగ జపం అంటారు. వీడు అరగంట కూడా గట్టిగా కూర్చుని చేయలేడు, మాటిమాటికి కాఫీ కావాలి వీడికి. అది కాదు జపం. అలా చేస్తే జన్మలు చేసినా కనపడ్డా. చేసి అరగంట తలుపు వేసేయి, చెడత వేసేయి, ఫోన్ కట్టే, టీవీ కట్టే, కూర్చో. ఏం జరిగినా జరగకపోయినా అక్కడే కూర్చో. ఎవరు పిలవద్దు, పిలిస్తే పలకతో. అలా అరగంట మనం ఏదో గంట పెట్టుకుంటే క్రమానికి 1 గంటకు పెరుగుతుంది. ఒకసారి ఎప్పుడో 3 గంటలైనా మనకి తెలియదు. ఆ స్థితికి చేరుకోవాలి. అది మరిగి శివుడు ఎప్పుడు మరిగి రుచి మరిగి మన దగ్గర ఉంటాడు అంటే ఆ జపాన్ని పరంపరగా చేస్తూ ఉంటే, జాప అనులీన అందులో లీనమైపోయి చేస్తూ ఉంటే అప్పుడు శివుడు రుచి మరిగి అక్కడ కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అలా మరిగిపోయాడు ఆయన. అలా మరి కూర్చుని ఏమన్నాడు, కాళ్ళు చాపేశాడు శుభ్రంగా. సోమకళాధరుడు మిగులు సోమరి అయ్యని కాళ్ళు చాపేశాడు. చాపేసి పార్వతీదేవి వస్తే కైలాసానికి రావాలంది ఆవిడ. రాజత భూభృత్ సీమకై పోదలంపక. పార్వతి సర్వసమర్థురాలివి కదా, లలితాదేవివి కదా, నువ్వు చేసుకోలేవా? గ్యాస్ వాడు వస్తే ఏం చేయడం, కొరియర్ వాడు వస్తే ఏం చేయడం నీకు తెలియదా? నన్ను అడగాల, నాకు ఇక్కడ బాగుంది ఉండనివ్వరాదా అన్నట్టు. అయ్య బాబోయ్ అందుటే ఆవిడ. ఇది పద్యం అండి. ఇంత చిన్న పద్యంలో నిజంగా వ్యాఖ్యానం చేయగలిగితే ఎంత మనోహరమైన దృశ్యం పెట్టాడు. ఇందులో బోధ ఏమిటి? శివజపాన్ని అలా చేయండి, ఆగకుండా చేయండి, ఆపకుండా చేయండి. అలా అయితే శివుడు వచ్చి మీ మనస్సులో పడుకుంటాడు. పార్వతీదేవి పిలిచినా వెళ్ళాడు. ఇంకా ఆయన్ని పిలవగల సామర్థ్యం ఎవరికుంది? పార్వతీదేవి పిలిస్తే వెళ్ళవలసిందే కదా. ఆవిడ పిలిచినా వెళ్ళాడు. అంచేది మీ ఇంట్లో మీ మనస్సులో శివుడు ఉండాలంటే ఇది విద్వత్ మనోహర సత్కవిత బోధ నిరతాచ. అందుకని కావ్యాలు చదవాలి. కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంటే పురాణ కథలతో ఆగిపోతారు. ఆగిపోకండి. ముఖ్యంగా ఒక జాడ్యాన్ని వదిలించుకోండి. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా జాతకం ఏమిటో తెలీదా, నచ్చని మాటలే నాకు చెప్పడం నాకు బాగా నచ్చుతుంది. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు వదిలించుకోవలసిన జాడ్యం ఏమిటంటే కార్తీక మాసం రాగానే కార్తీక మహత్యం చెప్పమని అడగడం సుత్తమ్మ, అది సోదెక్కిపోతుంది. ఇంకా మాఘం రాగానే రేపు మాఘం వస్తుంది, ప్రాణాలు తీస్తారు. మాఘంలో స్నానం ఏమిటమ్మా? స్నానం సబ్బెట్టు తోముకో స్నానం. ఏమిటి స్నానం? స్నానానికి ఒక మహిమ ఉంటుందా నీ పిచ్చి కానీ? ఇంత స్నానం చేస్తే ఒళ్ళు కూడా శుభ్రపడుతుందో లేదు. కార్తీక మాసం అనగానే కార్తీక మహత్యం, మాఘం అనగానే మాఘం మహత్యం. మనిషికి ఏం మహత్యం లేదని నాకు అర్థం కాదు. ఆలోచించండి, మనిషికి ఏం మహత్యం లేదా? నెలలకి, ఋతువులకి, చెట్లకి, పుట్లకి, నదులకి, గుట్లకి, జంతువులకి అన్నిటికీ మహిమలు ఉంటాయండి ఈ దేశంలో. మనిషి ఒక్కడే పనికి మాలినవాడు. మనిషి మహిమ గురించి ఒక్కడే చెప్పడండి. మనిషిని పనికి మాలినవాడిని చేసి చెట్ల చుట్టూ తిరుగు, పుట్ట చుట్టూ తిరుగు, నదిలో మునుగు, కొండ ఎక్కు, కిందకి దిగు, దూకు, చావు, అంతే లెక్క. నీకు మోక్షం వస్తుంది. ఇంట్లో కూర్చుని నీ మనస్సు నువ్వు పరిశీలించుకుంటే 1 నిమిషంలో వస్తుంది మోక్షం. నేను చెబుతున్నా, నా మీద ఆధారపడతారా? ఆ మహానుభావుడు చెప్పిన మాట చెబుతున్నా. మీ మనస్సును మీరు పరిశీలించుకుంటే 1 నిమిషంలో వస్తుంది మోక్షం అనేది. జీవన్ముక్తి ఏమిటో అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కల. మనకది ఎలా ఉంటుంది అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? ఓసారి రావి చుట్టూ తిరిగేస్తే ఏకాదశి నాడు గొడవ వదిలిపోవచ్చు. తర్వాత వచ్చి మనం చుట్ట కాల్చుకోవచ్చు. ఇంటికి వెళ్ళి మన చుట్ట మనం కాల్చుకోవచ్చు. మనం ఏమీ వదలడం మనకి ఇష్టం లేదు. ఈ మమకారాలు, ఈ బంధాలు ఇవన్నీ ఇలాగే ఉండాలి. రావి చెట్టు మనకు మోక్షం ఇయ్యాలి. రావి చెట్టు ఏడుస్తుంది, దానికి మోక్షం లేక.
పైగా నా గాలి నన్ను పీల్చనివ్వకుండా వీళ్ళు వచ్చి నా చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళ గాలి నాకు తగులుతోంది, కర్మ అనుకుంటుంది అది. అంతే కదా, మనం తిరిగితే ఏమవుతుంది, మన గాలి దానికి అంటుకుంటుంది. నా గాలేదో నన్ను ఏడవలేకుండా వీళ్ళు తిరుగుతున్నారు ఒక 100 మంది, ప్రతివాడు 108 మొక్కుకున్నట్ట నేను మొక్కుకోలేదు కదా అంటుంది రావి చెట్టు. నువ్వు మొక్కుకుంటే దానికి ఏమిటి సంబంధం? వృక్షాల మీద, జంతువుల మీద, అన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం, కానీ మన మీద మనం ఆధారపడడం ఏమిటండి? అర్థం కాని విషయం ఇది. వివేకానందుడు సాహిత్యం చదువుకున్న వ్యక్తిగా అర్థం కాదు అది. మన మీద మనం ఆధారపడడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అంతే. మనం ఏమీ చేయలేము. ఓ చెట్టో పొట్టో ఓ గుడో గోపురమో మన కాపాడాలి, లేకపోతే పూర్వజన్మ పుణ్యమో అది ఏమిటో తెలియదు మనకు, ఉందో లేదో కూడా. తెలియనివేవో కాపాడాలి అనుకుంటా, కానీ తెలిసినవి ఎదురుగా ఉన్నావు, 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు ఉన్నావు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకు ఈ శరీరం? ఇంకా ఈ ఆలోచన చేస్తే మనుషులు బాగుపడతారు. విద్వన్ మనోహర సత్కవిత బోధ నిరతాచ అని. ఎందుకంటే బోధ నిరతం మనోహరంగా ఎందుకు చెప్పారు వెంటనే ఆలోచించాలి. అదిగో ఆ రాజశేఖరుడు అనే రాజు శివుణ్ణి పార్వతీదేవికి కూడా కనపడకుండా తన మనస్సులో కట్టేయగలిగాడే. మనం కనీసం 10 నిమిషాలు ఆ జపం చేయలేమా? జపం చెయ్యాలి, దాని ప్రయోజనం ఇదని చెప్పడానికి మనోహరంగా చెప్పాడు కదా. అలా చేస్తే జరిగేది ఏమిటండి? కం నస్పృశతి విపత్తి ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం. జీవితంలో ఎప్పుడు ఆపద రాదుట. తం నస్పృశతి విపత్తి. భగవన్నామ జపం అంత గొప్పది. జీవితంలో ఆపద రాదు మనకి. ఎందుకంటే శివుడు మనస్సులో ఉండగా మనకు ఆపద ఎలా వస్తుందండి? ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామ్ భూయో భూయో నమామ్యకం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం. ఆపదలను అపహరించేవాడు కదా భగవంతుడు, ఆపదల్ని మనకి ఇచ్చేవాడు కాదు కదా, ఆపద్బాంధవుడు కదా ఆయన. ఆపద్బాంధవుడైనటువంటి భగవంతుణ్ణి శివుడు రూపంలోనో, రాముడు రూపంలోనో, కృష్ణుడు రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు మనస్సులో పెట్టుకున్నప్పుడు ఆపదలకు ఎన్ని గుండెలు ఉంటాయండి అక్కడికి రావడానికి? రాముడు అందునా రాముడు తక్కువవాడు, ఆయన దగ్గర ధనుర్బాణాలు కూడా ఉన్నాయి, తోలు తీసేస్తాడు. ఆయుధధారి అయినటువంటి రాముడు అండి. ఇంకా కృష్ణుడు అంటే పాపం వేణుగోపాల చక్రవర్తి, ఆయన ఫ్లూట్ కచేరీ చేస్తాడు. దాంతో కొడతాడో కొట్టడో తెలియదు, కొట్టడానికి పనికొస్తులేదు. రాముడు అలా ఊరుకోడు, ఇలా తీసాడంటే అయిపోయినట్టే లెక్క. అటువంటి రామనామాన్ని మనం జపిస్తుంటే ఆపదలు మన దగ్గరికి ఎలా వస్తాయి? అంత గొప్పది భగవన్నామం అని. ఆ జపం చెయ్యాలి. చేస్తే తం నస్పృశతి విపత్తికి. ఎవణ్ణి ఆపద దరి చేరదు, ఎవణ్ణి ఆపద ముట్టుకోదు అంటే చెబుతున్నాడు. ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం. సరిగ్గా మన ప్రవచనానికి వర్తించే మాట. ప్రబుద్ధ వచన అనువర్తినం. ప్రవచనంలో చెప్పినటువంటి మాటలని వక్త అయినా శ్రోత అయినా దాన్ని అనువర్తినం ఆచరిస్తే వాడికి ఆపదలు రావు. ఆచరించాలంటే పక్కన ఇంకోటి ఉండాలి. ఆ 2 అక్షరాలు కూడా వృధా చేయడు శంకరాచార్య స్వామి. దాంతం అన్నాడు. అది ఆచరించాలంటే మనోనిగ్రహం ఉండాలి. ఆచరించలేకపోవడానికి ఒకే ఒక్క కారణం మనోనిగ్రహం లేకపోవడం. ఇక్కడ నేను లేవగానే 3వ రోజు నాకు సత్కారం చేస్తారు కాబట్టి నేను హాయిగా దులిపేస్తాను పంచి, మీరు కూడా దులిపేస్తారు, వెళ్ళిపోతాను. బాగా చెప్పారే కృష్ణారావు గారు, 1 నెలలు పెట్టిస్తే బాగుండు. ఏమిటమ్మా అది? ఆయనకి పని లేదా, మీకు పని లేదా, నాకు పని లేదా? 1 నెలలు పెట్టిస్తారా సంసారాలు మానేసి? ఇంకా ఏదో వినేద్దాం, ఇంకా ఏదో చెప్పేద్దాం. నిజమే, అది మంచిదే, కాంక్ష నేను కాదని అన్ను, చెప్పడం నాకు మంచిదే. కానీ ప్రయోజనం ఏమిటి? దాని ప్రయోజనం మీరు నిజంగా పొందాలి అంటే ఆ వచనాన్ని అనుసరిస్తున్నామా? మనం సంసారాల్లో వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాం? అంటీ ముట్టనట్టుగా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నామా లేదా అని 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మగవాళ్ళైనా ప్రయత్నం చేయాలి కదండి. ఈ పిల్లల గురించి నేను చెప్పనమ్మా, వాళ్ళు ఏదో వృద్ధి కోరుకుంటారు. చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? ఏదో నేను ఇది సాధించాలి అది సాధించాలి అనుకుంటారు. 50 ఏళ్ల తర్వాత సాధించేది ఏముంటుందండి? సాధించే అత్తగారిని ఇప్పటికే సాధించేసాం. ఇక ఆవిడ లేవకుండా చెదకొట్టేసాం, పట్టుకున్నామండి. ఇప్పటికే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా అంతకంటే సాధించేదే ఉంది మన జీవితంలో. సాధించవలసిన వాళ్ళని సాధించేసాం కదా. ఇప్పుడైనా ఒక మెలకు రావాలి కదా. ఇంకా అనవసరంగా అంటి ముట్టినట్టు ఉందాం, మనకి ఎందుకు వచ్చింది, మన గదిలో మనం కూర్చుందాం. పైగా అందరికీ పాలరాతి ఇళ్ళండి. నాకు చూస్తుంటే ఆ ఇళ్ళు ఎక్కడ కూర్చున్నా జపం చేసుకోవచ్చు, ఎంత నిర్మలంగా ఉన్నాయి. పని మనుషులు శుభ్రంగా గంటకోసారి ఊడిచేస్తున్నారు. వీళ్ళు బంగారం గంటకోసారి తడగొట్ట పెట్టేసి ఊడిచేసి వాళ్ళు కూర్చొనివ్వకుండా ఊడిచేస్తున్నారు. ఎంత శుభ్రంగా ఉన్నాయో. నాకు ఆ ఇళ్ళు చూస్తుంటే వేరే పరుపు అవసరమా, చాప అవసరమా, ఇక్కడ కూర్చుంటే పోలా. ఎంత శుభ్రంగా ఉన్నాయండి జపం చేసుకుందుకు. నిజంగా అమెరికాలో ఇళ్ళు ఉండేవి వెనక. నేను 2001లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఇళ్ళు చూసి ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఆశ్చర్యపోట్ల అటువంటివి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వచ్చేసే ఇదివరకులో లేవు. మరి మీరు ఇంత ప్రశాంతంగా ఇంత పాలరాయి వేసేసి గ్రానైట్ వేసేసినటువంటి రాతి మీద ఎప్పుడైనా గ్రానైట్ వేసిన చోట ఓవర్ నైట్ చేయండి అమ్మా, ఒక్కటి తెలుస్తుంది మీకు. రాత్రి లేవండి, 11 గంటలకు లేవండి, ఎవరికి చెప్పకండి, నేను లేస్తానని చెప్పకండి. వాళ్ళు కూడా లేస్తారు పక్క నుంచి. వద్దు, మీకు మీరు అలారం పెట్టుకుని లేవండి.
11 నుంచి 1 గంట వరకు ఆ గ్రానైట్ రాయి ఎక్కడ నేల మీద ఉందో అక్కడే కూర్చోండి ప్రశాంతంగా. కాస్త గాలి వచ్చే విధంగా ఫ్యాన్ వేసుకొని దోమలు రాకపోతే కిటికీ తీయండి. నమశివాయ నమశివాయ అని జపం చేయండి. ఎంత చేయగలిగితే అంత. ప్రశాంతత, ఏకాంతత అన్నీ అర్థమవుతాయి. ఈ పగలల్లా మనం అనేక వ్యవహారాల్లో కల్పించుకున్నప్పుడు ఎప్పుడూ కలగని ఆనందం ఆ అర్ధరాత్రి చేసిన జపంలో కలుగుతుంది. అర్ధరాత్రి అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఏకాంతం కోసం, అంతకంటే పగలు మన చేయనివ్వరు కదా, ఎవడో వస్తాడు ఇక్కడికి. అందుకని అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళలేదు, మనం చేసుకున్నాం. పైగా పొద్దున్న లేచాక నేను మళ్ళీ 11ంటికి ఇదో పోజు చెప్పక నేను అడిగారు ఆ విషయం చెప్పద్దు. అక్కడ మనం చేసేది జపం ఏకాంతం కోసం కానీ ప్రచారం కోసం కాదు. ఆ ప్రశాంతత అనుభూతి చెందాలి అంటే అందరూ పడుకున్న టైంలో మనం లేచి జపం చేయాలి. యస్యాం జాగ్రత్త భూతాని సానిశా పశ్యతో మునేహే యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. భగవద్గీతలో చెప్పిన మాట. యానిశా సర్వభూతానాం, అందరు జీవులు పడుకున్నప్పుడు యోగి అనేవాడు లేచి కూర్చుని జపం చేస్తాడు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే అందరూ పడుకున్నప్పుడు వీడు జపం చేస్తాడంటే అర్థం ఏంటి? ఏదో ఊరికే లేచి కూర్చుంటాడని కాదు. ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చేశారా కనుక నేను చెప్పింది, దొంగళ్ళు అనుకుని పట్టుకుంటారు. అలాంటి పనులు చేయకండి. గరికపాటి వారు చేయమన్నారంటూ ఏసీ కంపార్ట్మెంట్ స్లీపర్లోనో కూర్చుని రాత్రి 11ంటికి లేచి సీటు చివర కూర్చుని జపం చేసామనుకో మొత్తం మూసేస్తారు పోలీసులండి. అందరూ పడుకుంటే నువ్వు ఎందుకు నిలబడి ఉన్నావు, సామాన్ల కోసం అంటారు. అక్కడ చేయకూడదు ఈ పని. మన ఇంట్లో మనం ఏ ప్రచారమో ఆశించకుండా. కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం కేవలం జపం కాదు. ఏ విషయాల మీద మామూలు లోకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారో జ్ఞాని అయిన వాడు ఆ విషయాలు పట్టించుకో. వీళ్ళు అనుకుంటారనికి ఏమీ పట్టదండి, ఏమీ పట్టదు, పట్టకపోవడమే కావాలి. మీరు కూడా అలా ఉండండి, నేను చేయగలిగింది లేదు. భగవంతుడి విషయంలో ఎవడు ఉన్మత్తుడు అవుతాడో వాడికంటే అదృష్టవంతుడు లేడు అని చెప్పాడు ఆ స్వామి అక్కడ. మనం పిచ్చివాళ్ళం అయిపోతే, వెర్రి విధవలం అయిపోతే లోకమంతా వీడు దేవుడు పిచ్చి పట్టిందండి, దేవుడు పిచ్చి పట్టింది అంటే అంతకంటే నారద మహర్షి లేడు, అంతకంటే వశిష్ఠ మహర్షి లేడు, అంతకంటే త్యాగమూర్తి లేడు, అంతకంటే ధన్యుడు లేడు అనుకుంటే అనుకోనియండి. రామకృష్ణ పరమహంసం చూసి కూడా పిచ్చివాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శారదాదేవికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆయనకు వచ్చిందా? ఆయన శక్తి ఏమిటో తెలియలేదా? 5వ తరగతి కూడా చదవలేదు ఆయన. 50 తరగతులు చదివాం మనం. 50 ఏళ్ళు వచ్చాయి, ఏం చేశాం? ఆలోచించవలసింది. ఆపద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వచనాలు ఆచరణలో పెట్టాలి. ప్రబుద్ధ వచనానువర్తనం దాంతం. ప్రవచనంలో మన మేల్కొలపడం కోసం చెప్పినటువంటి వచనాలు ఉన్నాయే, వాటిని ఆచరణలో పెడితే ఆపద ఎందుకు వస్తుందండి అసలు? అది మానేసి ఏం చేస్తామో ఇప్పుడు చెబుతున్నాడు, దానికో రేయబడుతున్నాడు. దేన్ని వదలడు శంకరాచార్య, అంతకంటే నేను అసలే వదలను. ఆయన వదలడు, నేను వదలను. అంతే. ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను మిమ్మల్ని పట్టుకుంటా. ఇప్పుడు చెబుతున్నాను, మీకు ఇవన్నీ నచ్చవండి, ఈ ధ్యానాలు ఏకాంతాలు మీకు ఏం నచ్చవు, మీకు ఏం నచ్చుందో నేను చెబుతా అని చెబుతున్నాడు. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. తీర్థమపి చ కిం ముఖ్యం, తీర్థమపి చ కిం ముఖ్యం, చిత్తమలం యన్నివర్తయతి. మనకి ఇంట్లో కూర్చోండి ధ్యానం చేయండి అంటే అది నచ్చదు. నైమిషారణ్యం వెడుతున్నట్టు 60 మంది భాగవత్ సప్తాహంట అనగానే మొత్తం బస్సు చేసుకు బయలుదేరుతారు. పైగా ఎలా బయలుదేరుతారు? మామూలుగా అప్పటికే వెళ్ళొచ్చారు 10 సార్లు. అప్పుడేమనుకుంటారు? 7 రోజులు బాగా 6 సార్లు వెళ్ళారనుకోండి, ఆపరం. 7వసారి కూడా వెడితే 7వసారికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎన్ని జన్మలు వెళ్ళినా ఏం లేదమ్మా. బాగా నైమిషారణ్యం విషయంలో 7 అంకె, కాశీ విషయంలో 9 అంకె. ఇది పిచ్చి నమ్మకాలు పెట్టుకున్నారు బాగా. నైమిషారణ్యంలో 7 రోజుల్లో భాగవతం ఎక్కడ చెప్పినా, నువ్వు ఎక్కడ చెప్పినా 7 రోజులు భాగవతం దేనికి? అసలు రోజు చదవాలి కదా భాగవతం. 7 రోజుల్లో ముగించి టూకి ప్రోగ్రామా? ఏమన్నా పిన్ పాయింట్ ఫార్ములాయా? ఎందుకు ముగిస్తాం? భవిష్యత్తు ఎందుకు ముగించాడు? ఎందుకు ముగించి వాడు 7 రోజుల్లో చావు ఉంది వాడికి. మనం 70 ఏళ్ళు బతికాం కదా, మనకేం కర్మ? మనకి బద్ధకం. పరీక్షిత్తు అనివార్య పరిస్థితుల్లో 7 రోజుల్లో మరణం ఉంది కాబట్టి నాకు 7 రోజుల్లోనే భావం అర్థమయ్యేలా చెప్పండి మొర్రోను సుఖమహర్షి కాళ్ళ మీద పడ్డాడు. సుఖమహర్షి కాబట్టి చెప్పగలిగాడు, వేరే వాడైతే చెప్పలేడు. అలాగే వ్యాసుడే చెప్పలేడు. ఎందుకంటే వ్యాసుడు స్వయంగా రాశాడు. ఆయన రాసిన కావ్యం మీద ఆయనకి వ్యామోహం ఉంటుంది, కాస్త విస్తృతంగా చెబుతూ ఉంటాడు. శుకుడికి అదేమి లేదు, వాళ్ళ నాన్నగారి కావ్యం అదేమి ఉండదు అక్కడ. చెప్పవలసింది పైగా 7వ రోజుకి ఆయన చనిపోతానుంటాడు. చనిపోయేలోగా అందవలసిన జ్ఞానం అందకపోతే వృధా అయిపోయింది కదా. మనం ఆలోచించాల్సింది, చనిపోయేలోగా పొందవలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే జన్మ వృధా. ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే జీవిత లక్ష్యం, మరో లక్ష్యమే లేదు.
చాలామందికి ఈ లక్ష్యం ఉండదు. నీ జీవిత లక్ష్యం అంటే కలెక్టర్ అవుతా, కండక్టర్ అవుతా, ఏదో అవుతావు, దెబ్బ అవుతావు. ఎవడికి కావాలి ఇవన్నీ? ఎవడికి కావాలి ఇవన్నీ? నువ్వు ఏదో కలెక్టర్ అయితే మాత్రం ఏముండదా? తర్వాత కలెక్టర్ అయిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? ఇంత పెద్ద జిల్లా కలెక్టర్ అని పేరు, ఎమ్మెల్యే రాగానే చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ ఎమ్మెల్యే డిగ్రీ కూడా పాస్ చేయడం లేదో తెలియదు. ఈయన ఐఏఎస్ చదివాడు, నేషనల్ టాలెంట్, ఏముంటే ఏం ఉపయోగం? చేతులు కట్టుకుని. లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పెడతాడు రంపచోడవరానికి. అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఏమి సుఖపడుతున్నాడో చెప్పండి. చాలా బాధ్యత ఉంది వాళ్ళ మీద. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి వీల్లేదు. నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి. ఏమైనా తేడా వచ్చిందంటే పంపిస్తారు, తీసేస్తారో. జిల్లా కలెక్టర్ ఉద్యోగాన్ని తీసేసి రేషన్ షాప్ దగ్గర వేసేస్తారు పట్టుకెళ్ళి. అయినా కానీ మనకు అప్పుడు తెలిసి వస్తుంది, కలెక్టర్ అవ్వడం ఉపయోగమే లేదురా, పొలిటికల్ లీడర్ అయినా బాగుండేది. అలాగని వాళ్ళు ఏమైనా శాంతంగా ఉన్నారో? వాళ్ళు అడగండి. చచ్చిపోతున్నామండి బాబు, ఊరికే ఎమ్మెల్యే అయ్యామంతే, మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నాం, రాలా. వాడు గోల వాడిది. పోనీ మినిస్టర్ పదవి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు మంత్రి గారు ఏందండి, మన స్థాయికి మంత్రి ఏంటండి, ఈ పార్టీకి నాకున్న అనుభవానికి సీఎంఏ కావాలి, నేను గ్రహస్థితి కలిసి రాలా అంటాడు. వాడు గోల వాడిది. ఎవడు సుఖంగా లేడు. మీ నాయకులు అనుకుంటున్న వాడు సీఎం అయిన వాడు కూడా సుఖంగా లేడు. ఎవరు సుఖంగా లేరు. మనం బాధపడుతున్నాం, ఎదుటి వాళ్ళని బాధపడుతున్నాం. విచిత్రంగా ఉంది సమాజ పరిస్థితి. మనం సుఖంగా ఉన్నాం పోను లేవు. అంతర్గతంగా వాళ్ళు ఎవరికీ నిద్ర పట్టట్లేదు. పట్టుమని 2 మెతుకులు తినలేరు, తినడానికి సమయం లేదు. ఎక్కడ పదవులు పోతాయోనో బెంగ. ఈ పరిస్థితిలో గమనించండి, ఎవడు శాంతంగా ఉంటాడు? ఆత్మధ్యానం చేసేవాడే, ఆత్మజ్ఞానం పొందేవాడే శాంతంగా ఉంటాడు. నాకు అక్కర్లేదు అనుకుంటే అంతకంటే శాంతం లేదు. అది మానేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ చెబుతున్నది కఫ్ పంగురే కఫ్ ప్రచిత. కింద గుడ్డివాడంటే ఎవడో, మోగవాడంటే ఎవడో, చెవిటివాడంటే ఎవరో చెప్పారు కదా. ఇప్పుడు ఇంకో మాట చెబుతారు, ఇంకోటి మిగిలిపోయింది కదా, కుంటివాడు. కుంటివాడంటే ఎవరో అని అడిగట్టు శిష్యుడైన. కఫ్ పంగురివ ప్రచిత. కుంటివాడంటే ఎవరంటే యో వార్ధకే తీర్థం. 60 ఏళ్ళు దాటాక యాత్రకు బయలుదేరతాడే, ఎంతకంటే కుంటివాడు ఎవడు లేడని చెప్పాడు. నమశివాయ. మనకు 60 ఏళ్ళు దాటితే కానీ యాత్ర గుర్తురాదు అసలు. అప్పుడు కూడా ఏంటంటే ఇంకేం చేస్తాం, మనం యాత్రకి వెళదాం సరదా, ఇంకేం చేయలేవు కాబట్టి వెళతాం అన్నప్పుడు. ఇంకేదైనా చేసేది ఉంటే 2 కొంపలు ఆరిపోయడానికి సిద్ధం ఇక్కడ. అప్పుడు కూడా వెళ్ళేది అందుకోసం. అప్పుడు కాదు వెళ్ళవలసింది. నిజానికి మన సంస్కృతిలో యాత్రలు ఎప్పుడు పెట్టారో తెలుసా? పెళ్ళైన కొత్త దంపతులు తీర్థయాత్ర వెళ్ళారండి. దిక్కుమాలింది హనీమూన్ చేశారు దాన్ని, మన కర్మకాలి. వాళ్ళు వెళ్ళవలసింది విహారయాత్ర కాదు, పెళ్ళైన దంపతులు తీర్థయాత్రకు వెళ్ళాలి. ఎందుకంటే తీర్థయాత్రలో కనుక తీర్థాల్లో ఉండే జలం సేవిస్తే, ముఖ్యంగా మగవాడు సేవిస్తే, వీళ్ళ కడుపున పడేటువంటి బిడ్డ పుణ్యాత్ముడైనటువంటి మహానుభావుడు జన్మిస్తాడు, సందేహమే లేదు. జీవులు ఎప్పుడు ఎవరి కడుపున పడవలసినా సరే నీటి ద్వారా ప్రయాణం చేస్తారు. లేదు, మృతజీవుడు ఎప్పుడు నీటి ద్వారానే పైలోకానికి వెడతాడు. అందుకే చనిపోయినప్పుడు మనం పురుటికి నీటి మైలకి కూడా నీటికి మైల పాటిస్తాం. వాళ్ళు ముట్టుకున్న నీళ్లు మనం ముట్టుకోం, మైలలో కానీ పురుట్లో కానీ. యాతాశౌచం మృతాశౌచం రెండిట్లో ముట్టుకోకూడనివి 2 ప్రధానంగా, నీళ్లు బట్టలు. ఎందుకు ఈ రెండిటికే ఉంది? బట్టల ద్వారా అతనికి సంబంధించిన వ్యాధులు బట్టల ద్వారా వ్యాపిస్తాయి, నీళ్ల ద్వారా కూడా వ్యాపిస్తాయి. ఈ రెండింటి ద్వారానే వ్యాపిస్తాయి. జీవుడు ప్రయాణం చేసేది కూడా వాటి ద్వారానే. పోయినప్పుడు పంచప్రాణాలు 5 రకాలుగా వెదజల్లబడినట్టుగా పోతాయి. 10వ రోజుని కర్మకాండ ప్రత్యేకంగా ధర్మోదకాలు అంటారు. అయిన వాళ్ళు తిలోదకాలు ఇస్తారు, నువ్వులు కలిపి. కొంచెం దూరం వాళ్ళు మామూలు నీళ్లు వదిలిపెడతారు. అప్పుడు వేద పండితులు చదివే మంత్రాలు చదివితే తెలుస్తుంది. ఈ పంచప్రాణాలని వాళ్ళు చోటకి తీసుకొస్తారు. ఆవాహయామి స్థాపయామి, ఆవాహయామి స్థాపయామి. ఓ జీవుడా, ఎక్కడ తెచ్చావో ఎక్కడికి రా. ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అంటారు. ఎందుకంటే ప్రాణం వీడు పోయిన చోట ఉంది, అపానవాయువు ఎక్కడుంది వీడిని కింద పడుకోబెట్టిన చోట ఉంది, వ్యానవాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసిన చోట ఉంది, ఉదాన వాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసి బయటికి వెళ్ళే వరకు వాడితోనే ఉంది, సమాన వాయువు ఎక్కడుంది వీడి పెద్ద కొడుకును పట్టుకుని ఉంది అక్కడ. కర్మ చేసేవాడిని పట్టుకుని ఉంది అక్కడ. ఇలాగా ఒక వాయువు శ్మశానానికిను ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. అన్ని జరుగుతున్నాయి ఇలా చూస్తూ వాడు అనుకుంటాడు, మొత్తం అంతా కొట్టేసాడు, దానాలు మాత్రం చేయట్లేదురా పెద్ద కొడుకు అనుకుంటాడు. ఏడుస్తాడండి ఆ తండ్రి, పోయినవాడు ఎవడని. వీడికి అది వినపడదు, వాడు ఏడుపు ఎవడికి వినపడదు. ఎందుకంటే వాడికి లోపల దుఃఖం ఉంది, మనస్సు ఉంది, గొంతు లేదు, శరీరం లేదు. అక్కడ మనస్సు ఉంది, శరీరం లేదు. మనం కళలోంచి బయటపడి పలవరించేటప్పుడు ఎలా గిలగల్లాడిపోతామో మృతజీవులు అలా గిలగల్లాడిపోతారని మన చుట్టూ తిరుగుతూ, అయ్యయ్యో ఆస్తి అంతా కొట్టేశారే, నేను ఉండగానే 4 గుళ్ళు కట్టించి 4 సత్రాలు కట్టించేస్తే శనుదులు పోయింది, అసలు అనవసరంగా ఈ కొడుకుల కోసం దాచిపెట్టేశాను, పొరపాటు చేశాను అని ఖచ్చితంగా బాధపడతాడు.
అంచేత షోడశ మహాదానాలు పురోహితులు చెప్పినట్టుగా చేయవలసిందేనమ్మా. పురోహితులు ఎవరైనా పొరపాటును వ్యవహరిస్తే వారి కర్మ వారు అనుభవిస్తారని, వారు తప్పు చేశారని మీరు తప్పు చేయకూడదు. వారు ఇలా సరిగ్గా లేరని మనం సరిగ్గా లేవని వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ దాని పట్ల విశ్వాసం కూడా పోయింది. అలాగని చేయడం మానేశామా అంటే లేదు, చేస్తూనే ఉన్నాం. ఓ పక్క ఏదో చెప్పాలి కదా, చేయండి. దేనికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? చిత్తశుద్ధి లేనప్పుడు. అందుకే సరిగ్గా ఎవరు చేయాలో తీర్థయాత్రలు అంటే వీళ్ళు కాదండి, 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కాదమ్మా. పెళ్ళి అయిన వెంటనే యువతరం 25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు చేయాలి. వాళ్ళు చేయగలరు కూడా. తీర్థాలన్నీ తిరగాలి. ముఖ్యంగా నదులు. తీర్థం అంటే నది ఉండేది, క్షేత్రం వేరు తీర్థం వేరు. కాశీ అనేది క్షేత్రము తీర్థము కూడా, కానీ తిరుపతి క్షేత్రమే, తీర్థం కాదు. అక్కడ నది పెద్దదేం లేదు, ఒకేదో జలపాతాలు అంటే కుదరదు అక్కడ. తిరుపతి క్షేత్రం. ప్రయాగ ఉంది, అది కేవలం తీర్థం. అది అక్కడ ప్రత్యేకం దేవాలయం ఉంటే కూడా అది పెద్ద విషయం కాదు. ప్రయాగ తీర్థం, తిరుపతి క్షేత్రం. భద్రాచలం తీర్థము క్షేత్రము కూడా. రాముడు ఎంత ప్రసిద్ధుడో గోదావరి అంత ప్రసిద్ధం. కాశీ తీర్థము క్షేత్రము కూడా. గంగ ఎంత ప్రసిద్ధమో విశ్వేశ్వరుడు అంత ప్రసిద్ధం. తీర్థము క్షేత్రము రెండు అయిన వాటికి ప్రాధాన్యం సహజంగానే ఎక్కువ ఉంటుంది. దానికే ఉంది. హోటల్ కమ్ లాడ్జ్ అన్నారు, రెస్టారెంట్ కమ్ లాడ్జ్ అంటే మరి ప్రాధాన్యం ఉండదు. అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం. ఆసుపత్రి కూడా అక్కడే కట్టేస్తే గొడవ లేదు, వైద్యం కూడా అక్కడే చేయొచ్చు. ఈ తినడం వల్లే వచ్చింది కదా రోగం. అందుకని హోటలు అక్కడే, పడుకోవడము అక్కడే, వైద్యము అక్కడే. ఇక వాడిని వెళ్ళే మనకి మొత్తం ఆస్తి అంతా అరిపాక చివరే వాడిగట్టాకే బొమ్మనేది. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా కడుతున్నట్టు మన పేపర్లో వేశారు. మా ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే హోటలు, ఇక్కడే రెస్టారెంట్ ఉంటుంది, ఇక్కడే లాడ్జింగ్ ఉంటుంది. అమ్మని ఇల్లు బంగారంగానే ఎంత గొప్ప ఆలోచన వచ్చిందిరా నీకు అనుకున్నాను. వైద్యుడికి ఇవన్నీ ఎందుకండి? వైద్యుడు భోజనం పెడతాడా? వైద్యుడు రెస్టారెంట్ పెడతాడా? వైద్యుడు లాడ్జింగ్ పెడతాడా? అంటే ఈ దుర్మార్గులు ఎంత ఉద్దేశంతో ఉన్నారు అంటే, మా దగ్గరికి రండి, స్టార్ హోటల్స్లో ఉండండి, రోజుకి 5-6 వేలు ఆ రూమ్ రెంట్ పేరు మీద మింగేస్తాం. మీరు ఇంట్లో కూర్చొని అడ్డమైన గడ్డి తెప్పించుకుని తినండి, ఆ రకంగా మేమే మింగేస్తాం. మీరు కడుపు నొప్పి వస్తుంది, వైద్యం మేమే చేస్తాం, ఆ రకంగా మేము మింగేస్తాం. ఎంత ప్రణాళిక అంటే ఇది. దీనికేమో కార్పొరేట్ ఆసుపత్రి అని పేరా లోకాన్ని దోచుకుంటూ ఇక్కడ. వైద్యుడికి రెస్టారెంట్ పెట్టాల్సిన పని ఏమిటండి? వైద్యం ఏదో చేస్తాం, మందులు రాస్తాం, ఎక్కడో కొనుక్కుంటాడు పోతాడు. భోజనం పెడతావా, వసతి ఇస్తావా అంటే వీడు తినేసి పడుకోవాలా, వైద్యం మళ్ళీ చేస్తూ ఉంటావా నువ్వు అంటే వాడు జీవితాంతం రోగిగా ఉండాలా? అర్థం ఉందా ఈ స్వార్థానికి? పైగా ఇన్ని ఓ చోట ఉండే ఆసుపత్రి ఇదేనండి అంటే మొత్తం దోచుకునేవాడిని నేను ఒక్కడే చెబుతున్నాడు ఆయన. ఇంకోటికి అవకాశం లేదు. పోనీ ఆ హోటల్ ఇంకోటి పెట్టుకోకూడదా? ఆ లాడ్జింగ్ ఇంకోటి పెట్టుకోకూడదా? అన్నీ మనకే ఉండాలా? ఇదే ఆలోచన మనుషుంది. అందుకని వయస్సులో ఉన్నవాడు ఎందుకు చేయాలి తీర్థయాత్ర అంటే, తీర్థయాత్రలకు వెళ్ళి వాళ్ళ తీర్థము క్షేత్రము ఉండే చోట ఉండి రెండు ఉన్న చోట ప్రయోజనం ఉంది కాబట్టి, ముఖ్యంగా మగ ఆడ ఇద్దరు సరిగంగ స్నానాలు అంటారు. వాటిని దంపతులు చేసే స్నానమే సరిగంగ స్నానం. సరిగ్గా గంగలో మునగడం కాదు, ఎదురు కలిసి మునగడం. సరిగంగ స్నానం సరసం ఆడుకుంటూ మునుగుతారు కొత్త దంపతులు. అందులో ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళకి బాగుంటుంది. మరి మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక మునిగినా ఒకటి, తేలినా ఒకటి, ఏం లేదు ఇక్కడ, టచ్లో ఏం లేదు. అప్పుడు బాగుండాలి కూడా, ఆ ఆకర్షణ ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళలో కొన్ని కోరికలు కలగాలి కదా. మన శోభనం ఎందుకు చేస్తున్నాం? పని లేక కలగాలనే కదా. ఆ భావపూర్ణమైన ఆవేశం, భావావేశం, కామావేశం, ప్రేమావేశం అన్నీ ఉంటాయి. కానీ ఇది పవిత్రమైన తీర్థం కాబట్టి మితిమీరరు. అంత గొప్పదండి మన సంస్కృతి. మితిమీరరు, ధర్మం తప్పరు, చాలా పద్ధతిగా ఉంటారు, నియమంగా ఉంటారు. అందులో ఆడవాళ్ళకి చాలా సెంటిమెంట్ ఉంటుంది ఆ తీర్థం అంటే, క్షేత్రం అంటే. మొగుడు ఒకవేళ గాడి చెప్పిన మాట్లాడు కూర్చో, ఇది పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ నీరు ఆయన సేవిస్తాడు, ఆ జీవుడు ఆయన కడుపులో పడతాడు. ఆ పుట్టవలసిన జీవుడు మగైనా ఆడైనా ఆయన కడుపులో పడతాడు. తర్వాత ఈ పురుషుడు స్త్రీ సంగమం చేసినప్పుడు స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ ఖచ్చితంగా అలా పుట్టేవాడు రామచంద్రమూర్తి అవుతాడమ్మా, సందేహమేం లేదు, సందేహించక్కల్లా. తీర్థయాత్రలు అంత గొప్ప. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చెరువాటిని హనీమూన్ చేసి పారేశారు. అమెరికన్ కల్చర్ వచ్చేసి వృద్ధాప్యంలో ఎందుకు చేయకూడదు? వెళ్ళలేవు ముందు ఒక మాట. రెండోది, ఇప్పటికి కర్మకాండలో బాగా మునిగిపోయావు. యో వార్ధకే తీర్థం అన్నారు. అందుకే వార్ధాక్యంలో కుంటివాడు అంటే వాడు వెళ్ళలేడు అక్కడ. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర చేస్తారు, మీరు గమనించండి. పెద్దవాళ్ళు ఎలా వెళతారండి? వెళ్ళలేరు కదా. వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తాడు? ప్రభుత్వం వారు సరైన ఏర్పాట్లు చేయాల. నేను ఇంట్లో కూర్చోమని ఏర్పాటు చేశాం, కూర్చోవచ్చు కదా. ఎవడు వెళ్ళమన్నాడు? పైగా కర్మే వచ్చింది అంటే వీళ్ళకి ఈ మధ్య ఉగ్రవాద భయం ఒకటి వచ్చింది ఉందండి అక్కడ. దానికోసం సైనికుల్ని కేటాయిస్తున్నారండి. మన మోడీ గారి ప్రభుత్వం కేవలం అమరనాథ్ యాత్రికుల కోసం ఒక బెటాలియన్ బెటాలియన్ అంటే 1000 మందిని కేటాయించారు. నిజంగా మనం దేశానికి ద్రోహం చేసినట్టండి అలాంటి పని చేస్తే. ఆ సైనికులు దేశ రక్షణ కోసం వినియోగించాలి. కానీ ఈ ముసలాళ్ళు ముక్కాళ్ళు యాత్ర గడుతుంటే వీళ్ళని కాపాడడానికి సైన్యం అండి, అది ప్రభుత్వానికి బాధ్యత. అసలు ప్రభుత్వానికి మనం ఆ శ్రమ ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు పనిచేయని వాళ్ళు, మోకాళ్ళు పట్టున్న వాళ్ళు అమరనాథ్ వెళ్ళడం ఏంటండి?
బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, ఎక్కడ భగవంతుడు కావాలి నీకు? అదే చెబుతున్నాడు శంకరాచార్య, వద్దు వృద్ధాప్యంలో యాత్రలు చేయకండి. మరి ఎలా చెయ్యాలండి దైవజ్ఞానం? దానికేముందయా చెబుతున్నారు బట్టే. తీర్థమపిచకిం ముఖ్యం, మరి అయితే తీర్థాలన్నింటిలోకి ముఖ్యమైనది ఏదండి? మరి వృద్ధుల యాత్రలు చేయొద్దు అంటున్నారు మీరు, ఏం చెయ్యాలన్నాడు? చిత్తమలం ఎన్నివర్తయతి, నీ మనస్సులో ఉండే రాగద్వేషాలు పోగొట్టుకో. అదే కాశీ, అదే రామేశ్వరం, అన్నీ కలిసి వచ్చినట్టేదే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, కనీసం 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసిన పనిది. 70 ఎందుకు పెడుతున్నానంటే ఈ మధ్య ప్రయాణాలకి సౌకర్యాలు బాగున్నాయి, కాస్త 60 ఏళ్ళు దాటా కూడా చేయొచ్చు, సౌకర్యాలు ఉన్నాయి. పూర్వం ఉండేవి, నడిచి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళు నడవలేరు. ఇప్పుడు 70 ఏళ్ల వరకు చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అన్ని రకాల డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఇబ్బందులు లేవు. కానీ 70 దాటాక మానేయడం మంచిది. ఏదో గేటు వేసేసినట్టుగా కాదు, ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా చేయవలసింది ఏమిటి? ఇంకా అయిపోయిన దానివల్ల ఏదో వచ్చేసిందని ఇంకా ఆ గొప్పలు చెప్పుకుంటూ మొత్తం 12 పుష్కరాలకి 12 పుష్కరాల్లోనూ మునిగేసా, అది కాదు. ఇక్కడ అత్తాకోళ్ళు సఖ్యంగా ఉన్నారో లేదో చెప్పండి. రామేశ్వరం నీళ్లు కాశీలో పోసేసా, కాశీ నీళ్లు రామేశ్వరంలో పోసేసా. ఇక్కడ మొత్తం అల్లుడు మామ కొట్టుకుంటూనే ఉన్నారు, తండ్రి కొడుకు కొట్టుకుంటూనే ఉన్నారు. ఆస్తి ఇంకా పంచమే అని కొడుకు అడుగుతున్నాడు, నీకు ఎందుకు ఇవ్వాలి అని తండ్రి అంటున్నాడు. వీళ్ళిద్దరూ కాశీ రామేశ్వరం వెళ్ళొచ్చారు. ఉపయోగం ఏమిటి? యాత్ర చేసిన కొడుకు తండ్రిని ఆస్తి అడుగుతాడండి, వాడు ఇచ్చినప్పుడు కదా తీసుకోవలసింది. ఎందుకు అడుగుతాడు? యాత్ర ఏం వంట పట్ల ఇవ్వాలంటాడు ఖచ్చితంగా. ఈ బుద్ధి మారినప్పుడు ఉపయోగం ఏమిటి యాత్రలు? ఎందుకంటే చిత్తమలం ఎన్నివర్తయతి, మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవయ్యా, ఎందుకు వచ్చిన యాత్రలు చేస్తావు? దాన్నే దూర్జుడు అద్భుతంగా చెబుతారండి. కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడవు నేటికి, కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు, కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు, నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకట శ్రీకాళహస్తీశ్వర. జ్ఞానం అనేది లేదయ్యా ఈ మనుషులకి. అష్టలక్ష్మి గుళ్ళోకి వెళ్ళండి మీరమ్మ, సంతానలక్ష్మి ఉంటుంది, సౌభాగ్యలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటుంది, వీరలక్ష్మి ఉంటుంది, ఉంటే వెంకటలక్ష్మి కూడా ఉంటుంది పక్కనే. కానీ జ్ఞానలక్ష్మి ఉండదు, గమనించండి మీరు. 8 విగ్రహాలు ఉంటాయండి లక్ష్మీదేవి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి అని ఉంటుంది, ఆవిడ పక్కనే ఏనుగులు ఉంటాయండి. ధనలక్ష్మి, బంగారపు రాసులే, సిమెంట్ బొమ్మలు ఉంటాయి. మనం ఏం చేస్తాం? ధనలక్ష్మి అమ్మ, సంతానలక్ష్మి అమ్మ, అదిగో తొడ మీద అబ్బాయి కూడా ఉన్నాడు సంతానలక్ష్మి అమ్మ, అదిగో వీరలక్ష్మి అమ్మ, ఇక వెంకటలక్ష్మి అమ్మ అని దండాలు పెట్టుకుంటాం. జ్ఞానలక్ష్మి ఉండదు, గమనించండి. ఎందుకు ఉండదండి? ఇవి నువ్వు ఆశించినంతకాలం జ్ఞానం రాదు, అజ్ఞానంలోనే ఉంటావు, అందుకే ఉండదు అక్కడ. సంతానం గురించి, సౌభాగ్యాల గురించి, సౌభాగ్యం అంటే ఆరోగ్యం, అంతకంటే ఆరోగ్యాల గురించి చింత పెట్టేసుకుని నీకు వచ్చిన తలనొప్పో కడుపు నొప్పో ఇక ప్రపంచానికే నొప్పి వచ్చినంత ఫీల్ అయిపోయి ఇక్కడ అలా పెట్టేసుకుంటే ఆరోగ్యాలు కూడా ఉండవు. అదే సౌభాగ్యం అంటే అంతే. అక్కడ సౌభాగ్యం అంటే ఆరోగ్యం, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం, అంతకుముందు విశేషార్థాలు ఏం లేవు వాటికి, మనం కల్పించేస్తున్నాం అంతే. అక్కడ సంతానలక్ష్మి, సౌభాగ్య, విజయం రావచ్చు, ఎంతసేపు విజయం, మళ్ళీ వెంటనే అపజయం వస్తుంది. వీరలక్ష్మి, వీరత్వం వస్తుంది, మళ్ళీ దాంట్లో భీరత్వం కూడా వస్తుంది. నీకంటే పెద్దవాడు దాకా భయపడుతున్నావు కదా, మరి ఏమైంది? వీరలక్ష్మి. విజయం వచ్చింది, అపజయం వచ్చింది. సంతానం వచ్చారు, సంతానం లేనంత వరకు సంతానం లేదు, సంతానం లేదు, సంతానం లేదు. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు పెరుగుతుంటే ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అడ్డాలనాడు బిడ్డలు కనుక అడ్డాలనాడు బిడ్డలేటమ్మా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు లేకుండా ఉంటే గొడవలేదు. ఇక్కడ ఎదురు తిరిగారు వాళ్ళు, మాట వింటలేదు, తలనొప్పి అయిపోయారు, భరించలేని మనుషులు అయిపోయారు, అవుతున్నారండి ఈవేళ. మరి ఏమైంది? నీ సంతాన లక్ష్మి. అనవసరంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కోరకుండా ఉంటే బాగుండేది కదా. అందుకే దూర్జుడు ఆ మాట పట్టుకున్నాడు. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, జ్ఞానలక్ష్మి ఉండదు, అన్నీ ఉంటాయి, కానీ మనం గ్రహించలేం. కానీ ఆ మూల విరాట్టు అమ్మవారు జ్ఞానలక్ష్మి అమ్మ. మనం అక్కడికి వెళ్ళాలి, పెడతాం, ఎలాగో పెడతాం. ఆ జ్ఞానం కోసం ప్రయాణం, ఇవన్నీ ఉంటాయి భౌతికంగా, తప్పదు, కోరుకుంటే కోరుకో. కానీ అక్కడికి లోపలికి వెళ్ళు, గర్భగుడిలోకి వెళ్ళు, జ్ఞానలక్ష్మి. ఆ జ్ఞానలక్ష్మి దారిద్ర్యుడు, ఆ జ్ఞానలక్ష్మి దర్శనం చేసుకోలేని వాళ్ళు, ఆ జ్ఞానలక్ష్మి అక్కర్లేదు ఇవన్నీ ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఇంతకంటే అమాయకులు ఎక్కడైనా ఉంటారా? ఇంట్లో కూర్చుని నమశివాయ అనుకుంటే సరిపోయేదానికి కేదారం వెళ్ళానంటాడు, రామేశ్వరం వెళ్ళానంటాడు. అసలు ప్రపంచంలో ఎవరు వెళ్ళలేరండి. ముక్తినాథ్ అని నేపాల్ దగ్గర ఉందండి, వెడుతుంటేనండి కొండ చర్యల మీద పడతా. అంత ప్రమాదం ఎదుర్కోవాలా? అవసరమా? కొండ చర్యల మీద పడతాయా? అంత ప్రమాదకరమైన స్థలానికి వెళ్ళిపోవాలా మనం గొప్ప చెప్పుకోవడానికి తప్పితే? అదేదో పెద్ద గొప్ప కింద చెప్పడం. పోనీ వెళ్ళావు, ఆ అనుభూతిని సొంతం చేసుకుని అనుభూతి చెందు. ఇంకోటికి ఎందుకు చెబుతున్నావు ఆ విషయాన్ని? వాడిని కూడా పంపించనడగా ఇక్కడికి.
ఈ మొత్తం యాత్రల మోజు పెంచేస్తున్నారు బాగా. శంకరాచార్య వంటి జ్ఞాని స్పష్టంగా ఏం చెబుతున్నారంటే ఇవి మానేయండి, ఇవి చిన్నపిల్లలు, యువకులు, యువతులు చేయవలసినవి తప్ప 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసినవి కావు. మీరు కూర్చుని మీ మనస్సు గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. నచ్చినా మంచిదే, నచ్చకపోయినా మంచిది. కిం స్మర్తవ్యం పురుషైః, కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా నయావనీ భాష. కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా నయావనీ భాష. కోహి నవాచ్య సుధియా పరదోషస్య అనృతం తద్వతు. మంచి మనిషి అయినవాడు నిరంతరం స్మరించవలసింది ఏది? కిం స్మర్తవ్యం పురుషైః హరినామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదైనా పర్వాలేదు, నిరంతరము చేయవలసింది ఇదే. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, వేసేస్తున్నాడు గట్టిగా. ఇంగ్లీష్ మీడియంకి దెబ్బ నేనేయడం కాదు, శంకరాచార్య వేసాడండి. ఆయన ఏమంటారో అనుకోండి. నా యావనీ భాష, యవన భాష కోసం ప్రయత్నం చేయకండి, మీ భాషలో మీరు హరినామస్మరణ చేయండి అన్నాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం పెట్టి మొత్తం అంతా దేశాన్ని నాశనం చేసే ప్రమాదం వస్తుందని 800-1200 ఏళ్ల క్రితం శంకరాచార్య గ్రహించాడు. నేను గ్రహించకపోతే అలాగ. నా యావనీ భాష. నేను శ్లోకం చదివి ఆశ్చర్యపోయా. నా బాధ నీకు కూడా అర్థమైందయ్యా స్వామి. పూర్వం యవనులని, శకులని, పహలవులని విదేశీయులుగా భావించేవారండి. వాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. యవన దేశం అంటే గ్రీకు దేశం లెక్క. గ్రీకులు, యవనులు అంటారు. వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చారు, ఓడల మీద ప్రయాణం చేసి వచ్చారు, దండయాత్రలు చేశారు. ఇక్కడ కొంతమంది మన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి గుర్రాల మీద వచ్చారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వ్యవహారాలు నేర్పేశారు. శంకరాచార్య కాలం నాటికే జరిగింది ఈ కల్తీ. ఆయన 8వ శతాబ్ది కదా శంకరాచార్య, క్రీస్తు శకం 8వ శతాబ్ది. ఇప్పటికి 1300 ఏళ్ళు అయింది ఆ మహానుభావుడు పుట్టి. అప్పటికే విదేశీయులు ప్రవేశించారు ఇక్కడ, విదేశీ భాషలు ప్రవేశించాయి. మన వాళ్ళు మోజుపడిపోయి తెలుగు మానేసి, సంస్కృతం మానేసి, కేరళలో కూడా మలయాళం మానేసి ఆ భాషలు నేర్చుకోవడం మారెట్టారు. అందుకే ఒళ్ళు మండి రాశాడు ఈయన ఈ శ్లోకం. నిరంతరం స్మరించవలసింది హరినామంగానే. నా యావనీ భాష. విదేశీ భాష నేర్చుకున్నావు అంటే కేవలం అవసరం కోసం మనమంతా గమనించాలి, అవసరం కోసం. ఇవాళ మాట ఎలా ఉంది అంటే కడుపు తరుక్కుపోయే బాధ కలుగుతుంది నాకు ఆ మాట వింటే. మేము తెలుగుని కాదనలేదు కదండి, ఇంగ్లీష్తో పాటే తెలుగు సబ్జెక్టుగా ఉందండి. ఒక్క మాట గట్టిగా వేసేస్తానమ్మా మొహమాటం వెళ్ళ. ఒక మగాడు భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకుని, ఎవరితో మరిగి 2వ పెళ్లి చేసుకుని, ఆవిడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మొదటి భార్య అడిగితే నిన్ను వెళ్ళిపోమని నేను అనలేదు కదా, నువ్వు ఉన్నాను కదా అందడం ఎంత పాపమో, ఇదంతే పాపం మొహమాట. తెలుగును ఉండమన్నాం కదా, ఎలా ఉండమంటావు? మొదటి భార్యగానా, 2వ భార్యగానా? రాష్ట్రంలో పట్టాభిషేకం చేయవలసింది తెలుగు భాషగా, ఇంగ్లీషు భాషగా? ఇదా మాట్లాడేది? నువ్వు ఉండమన్నాం కదా. ఎవడు దయాదాక్షిణ్యాల ప్రకారం మేము బతకాలి. మీకు తెలియదండి నా వేదన. ఈ క్షణంలో నా ప్రాణం పోతే నాకంటే అదృష్టవంతుడు లేడు. మీకు నచ్చకపోవచ్చు, అంత క్షోభ కలుగుతుంది లోపల. ఇంకా ఎందుకు బతుకున్నానని. తెలుగు మీద కదా బతుకుతున్నాం. తెల్లారు లేస్తే టీవీలో 23:30 గంటల్లో తెలుగు మాట్లాడమని బతుకుతున్నామే. తెలుగుని చంపేస్తున్న రాష్ట్రంలో ఇంకా మనం అవసరం ఆ ప్రవచనాలు చెప్పడం? ఇంకా బతుకుండడం అవసరం? ఆ ప్రవచనాలు పక్కనెట్టండి. అంత క్షోభ ఉందమ్మా లోపల. కానీ ఆపుకుంటున్నా. ఏం చేస్తాం చెప్ప, ఇంతకంటే ఏం చేయగలిగింది లేదు కదా. ప్రజలు చైతన్యవంతులే ఉద్యమిస్తే తప్ప కలగదమ్మా. ఇంకో మాట చెబుతున్నా, తెలుగు వాళ్ళ స్వభావం ప్రకారం ఎవరినో ద్వేషిస్తే తప్ప మనం ఎవరిని ప్రేమించం. మన స్వభావం ఇది. ఇంగ్లీషును తిడితే తప్ప తెలుగు పట్ల భక్తి కలగదండి. నన్ను ఏమనుకున్నా మంచిది. మీరు ఇంగ్లీషును తిట్టవలసిందే, ఇంగ్లీషును ద్వేషించవలసిందే. ఎందుకు ద్వేషించాలో ఒక్క మాటలో చెబుతా, కాదంటే చెప్పండి ఎవరైనా. నా యావనీ భాష. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పనికిరాదు అంటే, ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతున్నారు? మొదట మీరు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. మనిషి నాశనం అయిపోతాడు ఈ 4 మాటలతో. యాపిల్ అంటే తిండి. నీ తిండి నువ్వు చూసుకో. నీకు దేశం అక్కల్లా, ధర్మం అక్కల్లా, అమ్మ అక్కల్లా, నాన్న అక్కల్లా. బీ ఫర్ బ్యాట్, ఒక బ్యాట్ చూసుకో, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో. సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కల. తర్వాత క్యాట్, డాగ్ 2 దిక్కుమాలిన జంతువులే. ఒకటి పిల్లి, ఒకటి కుక్క. ఏదో ఎదురొస్తే కూడా చికాకు. కపట బుద్ధి పిల్లి, బానిస బుద్ధి కుక్క. అదే మన తెలుగు మాధ్యమంలో నుండి అకారానికి అమ్మ, ఆకారానికి ఆవు, ఇకారానికి ఇల్లు, ఈకారానికి ఈశ్వరుడు. ఒక్క మాట చాలండి. ఏది నేర్పాలి, ఏది మీడియం అనేది. సబ్జెక్టు గురించి మాట్లాడకుండా దయచేసి. సబ్జెక్టుగా ఉంచి ఏమైనా దాక్షిణ్యాలు చూపిస్తారా తెలుగు భాష మీద?
ఇంకోతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను కూడా ఉండమన్నాను కదా అంటే ఆవిడ ఎంత క్షోభపడుతుంది. ఉండమంటానికి నువ్వే ఉండవి, నాకు తాళిగట్టావు మొట్టమొదట. ఉండవలసింది నేనా ఆవిడ? పరభాషని విదేశీ భాషను తీసుకొచ్చి నెత్తి మీద రుద్దేసి తల్లి కడుపులోంచి నేర్పేసి మీడియం పేరు మీద ఇప్పుడేమో ఉండమన్నాం కదా పొమ్మని అనలేదు కదా, అదేం మాట అండి? ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఇల్లాలి ఇక్కడ ఉండాలి అగ్ని ప్రవేశం చేయకుండా? ఆవిడకి సేవలు చేయడానిక? ఇవాళ నా తెలుగు భాష అలా బాధపడుతుంది. రెండో భార్యను తీసి ఇంట్లో పెడితే మొదటి భార్య ఎంత బాధపడుతుందో నా తెలుగు భాష సరస్వతి అంత బాధపడుతుంది. నాకు ఇదా స్థితి మీరు కలిగించేది మీ రాష్ట్రం. మీరు చెప్పండి, ఇంక ఏ రాష్ట్రంలోనైనా తెలుగును పట్టాభిషేకం చేస్తారా? మన రాష్ట్రంలో కాకపోతే ఎందుకు ఇంత దిగజారిపోయాం మనం? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? ఒక్క మాటలో ఇది చూడండి, అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరు కేవలం మాటలు కాదండి అవి. అకారం అమ్మ ధర్మానికి ప్రతీక, అమ్మాయి కదా మనకి ధర్మాలన్నీ చెప్పింది. ఆకారం ఆవు అర్థానికి ప్రతీక. ఆవు అంటే పాడి పరిశ్రమ, గేదెలు ఆవులు అన్నీ అందులోకి వస్తాయి, అర్ధపురుషార్థానికి ప్రతీక. ఇకారం ఇల్లు, ఎవడైనా పెళ్ళైతే ఓ ఇంటివాడయ్యేటాడు, కామపురుషార్థానికి సంసారానికి ప్రతీక. ఈకారం ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక. ఒక్క 4 మాటల్లో అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా 1వ తరగతి పిల్లాడికి 1వ తరగతి తెలుగు వాచకం మొదటి పుటలు ధర్మార్థ కామ మోక్షాలనే 4 పరమార్థాలు చెప్పిన తెలుగు మీడియం ప్రపంచం అంతా వ్యాపించాల్సిన అవసరం ఉందండి. ప్రపంచం మీ భాషల్లో ఇంత గొప్ప మాటలు ఉన్నాయా, ఇంత సంస్కృతి ఉందా, నేర్చుకుంటారా వెధవల్లారా అని అందరికీ చెప్పాల్సింది పోయి వాళ్ళ భాషల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ. అదంత గర్భంలోంచి నేర్పాలా? ఆలోచింతురుగాక మేరడు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, నాకు సమయం దగ్గరికి వచ్చింది. అసలే సమయం దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది. అంత క్షోభగా ఉందండి నిజంగానే మాట చెప్పాలంటే. మరోసారి మానేద్దాం అందామా అని కూడా అనిపించింది, కృష్ణారావుతో పంచుకున్నా. కానీ కుదరనీరమ్మా, నాకు స్వతంత్రం ఎక్కడది, నా కర్తవ్యం కూడా నాకు తెలుసు. ఇటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలనిపించింది నాకు. ఎటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా శ్రమ పడదాం. మనం అనదలుచుకున్నది ధైర్యంగా మునిగేది ఏదో నిండా మునిగిన వాడికి శనివుటి. ఇప్పుడు కొత్తగా చేసేది ఉంది, చేస్తే నా మీద కత్తి ఈపాటికే ఎత్తాలి. ఇంతవరకు ఎత్తలేదు ఉంటే ఇక ఎత్తలేరని అర్థం అక్కడ. అంచేత చెప్పేది ఏదో చెప్పుకుంటూనే పెడదాం గతిక అని చెబుతున్నాను. ఖచ్చితంగా ఎప్పటికీ మానను, మరణించే వరకు చెబుతా, నా భాష గురించే చెబుతా, నా సంస్కృతి గురించే చెబుతా. పన్నెండు 1200 ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పారే విదేశీ భాషలను ఆదరించొద్దని. ఇప్పుడు మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నామే. ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎందుకు ఇంత కళ్ళు మూసుకుపోయాయి? హరినామ సదాన యావనీ భాష. విదేశీ భాషలు మీరు మాధ్యమంగా పెట్టుకుని నేర్చుకునే జీవితం నాశనం అవుతుంది. ఇవాళ మన పిల్లలకి ఇడ్లీలు తెలియవు, దోశలు తెలియవు, పిజ్జాలు బర్గర్లు తెలుస్తున్నాయి, గమనించండి. ఇవాళ పొద్దున్న దోశలు వేస్తే తిన్నాడు, సీరియల్స్ తింటాడు ఈ సన్నాసి. పాలల్లో వేసుకుని ఏదో అతుకుల్లాగా కూర్చుని ఇక్కడ పళ్ళు లేనివాడు చేసే పని. ఎందుకంటే అమెరికా ఫుడ్ మొత్తం అమెరికన్ సంస్కృతి అంతా వచ్చిందా లేదా, వేషధారణ మారిపోయిందా లేదా, భాష మారిపోయిందా లేదా, ఇవన్నీ మొత్తం మారిపోవట్లేదండి. ఒక మాధ్యమం అనేది కేవలం భాష నేర్చుకుందుకు కాదమ్మా, జీవితానికి అది. జీవితాలే మారిపోతుంటే ఎలా భరిస్తామండి? ఇంక ముందు తరాలు ఇంకేం లేవు. ఇప్పుడు ఇంకా కనీసం ఇలా చెబితే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను చెప్పినా ఉపయోగం లేదమ్మా, మానేయవలసిందే. ఎవరికి వినరు. ఇంకా కాంట్ యూ టెల్ ది సేమ్ ప్రవచనమైన ఇంగ్లీష్ అని అడుగుతారు వాళ్ళు. నేను చావాలి ఇక్కడ ఇంగ్లీష్, చావుగాలానికి లావు దుఃఖం అని ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పాలి నేను ఇప్పుడు. అంత కర్మ రాబోతుంది. కిము స్వర్తవ్యం పురుషై హరినామ సదానయావనీ భాషా కోహిన వాచ్యశుధియా. పండితుడైన వాడు, మేధావి అయిన వాడు ఏం చెయ్యకూడదు, అది కూడా చెప్పాడు, మాకు కూడా చెప్పాడు. అనృతం చ తద్వతు పరదోషశ్చ. ఇతరుల దోషాలు ఎంచి మాట్లాడద్దు, మన పని కాదు ఇది. వారి దోషానికి వారు దాని ఫలితం వారు అనుభవిస్తారు. అలాగే అనృతం తద్వతు, ఎప్పుడూ పండితుల నోట అబద్ధం రాకూడదు. ఎవరి ఆశ్రయం కోసం కానీ, ఎవరికి భయపడి కానీ పండితుడు అబద్ధం చెప్పకూడదు. పండితుడు అంటే కేవలం గ్రంథాలు కంఠస్థం చేసిన వాడు కాదు, ప్రజ్ఞ కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. 2 మహాపండితుల మధ్యలో ఉండి నేను మాట్లాడుతున్నా. వివేకానందుడిని మించిన పండితుడు లేడు, శంకరాచార్యని మించిన పండితుడు లేడు. గ్రంథాలు తిరగేసి మాట్లాడాడు ఆయన. ఒక్కసారి చూసిన గ్రంథంలో ఏ పేజీలో ఏముందంటే చెప్పాడు ఆయన. ఐ రీడ్ బుక్ బై బుక్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్. ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు. కొంతమంది పదం కూడబలుకుని చదువుతారు, కొంతమంది వాక్యం చదువుతారు. నేను పుస్తకాలు చదువుతాను పో అని చెప్పాడు. అది మేధ.
కానీ ఆ పండితులు చేయాల్సింది అనృతం తద్వత్, ఎప్పుడు అబద్ధం రావద్దు నోటమాట. ఎంత ధైర్యంగా అయినా సరే నిజం చెప్పాల్సింది. ఎవరైనా ఏమని అనుకోని మనకు అనవసరమైన విషయం. మళ్ళీ పిలుస్తారా లేదా, నాకు తగిన గౌరవాలు జరుగుతాయా లేదా, ఈ క్రిక్కిరిసిపోయినటువంటి గందులో ఇంతమంది స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు సహా కూర్చుంటున్నారు, బయట ఇంకా ఇంతమంది కూర్చున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది వింటున్నారు. ఇంతకు మించినటువంటి భారతరత్న పురస్కారం ఎక్కడైనా ఉంటుందామా? నమస్కారం. దేశం మన మాట వింటోంది అనడానికి సభ సాక్షాత్ ప్రత్యక్ష ప్రసారం, అంతకంటే సాక్షాత్ ఉదాహరణ. ఎంతకంటే బిరుదులేమిటి, ఏమిటి పోయేది ఇక్కడ? ఇది కాకుండా ఏదో పద్మశ్రీయో ఇంకో వెంకశ్రీయో బిరుదిస్తే నాకేమైనా కలిసి వస్తుందా? ఇక్కడ పోతే పోనీయండి, ఎవరికి కావాలి ఇస్తే ఇచ్చుకుంటారు, అది వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. ఇచ్చుకోవడం వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. దానికి మనం పొంగిపోయేది ఏం లేదు. అంతే, ఆ ధోరణ ఉండాలని స్పష్టంగా చెప్పాడు శంకరాచార్య. మార్గం నాది. అనృతం తద్వత్, అబద్ధం ఆడే సమస్య లేదు. ఏది కొండ నిజం కొండ బదలు కూడా చెబుతాం అంతే, ఎవడైనా అవనాను. ఇప్పుడు ఇంకో మాట, జీవితంలో విషం అంటే ఏమిటో చెబుతున్నారు. కిం విషం కిం దుష్టజని, కుత్ర విషం దుష్టజని, కుత్ర విషం దుష్టజని, కిమశౌచం కుత్ర విషం దుష్టజనే, కిమశౌచం భవేదృణం నృణాం, కిమశౌచం భవేదృణం నృణాం, కిమభయమపి కిమభయమిక వైరాగ్యం భయమపి కిం విత్తమేవ సర్వేషాం. విషం అనేది ఎక్కడుంది? దుష్టజనులలో ఉంది అన్నాడు. సుమతి శతకంలో ఇంకా బాగా చెప్పాడు. తల నుండు విషము పణికిని విలయంగా తోక నుండు వృశ్చికమునకును, తలతోక ఎనకయునుండును కలువలు కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నాడు. పాములు తేళ్లు మనం విషపురుగులు అంటాం. మనం పాముకి తలలోనే విషం ఉంటుంది, తోక దగ్గర ఏముండదు. నీకు ధైర్యం ఉండి తలని గట్టిగా ఇలా నొక్కి పట్టుకోగలిగితే ఏ పాము ఏం చేయలేదు. పాముల వాళ్ళ టెక్నిక్ అదే. తల దగ్గర పట్టుకుంటారు వాళ్ళు, సరిగ్గా పేక దగ్గర. ఆ విషం బయటికి రాదు. కూర బయటకు వచ్చినా నష్టం లేదు, విషం బయటికి రాదు, కరవదు. అటువంటిప్పుడు కరిచినా ఏం కాదు. అటువంటిప్పుడు తోక ఏం చేస్తుంది? 2 సార్లు కొడుతుంది కాలికి, అంతే, ఏం కాదు. ఆ కీలకం పట్టుకున్నాడు ఆయన. కానీ ఎందుకని? పాముకు తలలోనే ఉంటుంది, తోకలో ఏముండదు పాపం. తేలు శరీరం అంతా ఎక్కడ ఉండదండి, కొండి, దానికి ఒక పెద్ద జెండాలో ఉంటుంది ఇక్కడ, దాని కొస భాగంలో ఉంటుంది. వెడుతూ వెడుతూ ఓసారి పరామర్శించి వెళ్ళిపోతుంది, అంతే. ఇంక 2 రోజులు మంచం దిగవు. బాగున్నావా అని ఫోటో వేస్తుంది అక్కడ. దాని భయం దాంది. అది దానికి పైగా తేలు కొండి కుట్టి పాము మన్ని కరవడం ద్వారా, తేలు మన్ని కొట్టడం ద్వారా ఆహారం ఏమో సంపాదించుకోకదండి. వాటి ఆహారం కాదు కదా. పాము మన రక్తం తాగదు. దోమలు తాగుతాయి, చీమలు తాగుతాయి, కానీ పాము తాగదు. అందుకు భయం. మనం ఏం చేస్తామో అన్న భయంతో అది కరుస్తుంది. తేలేనా అంతే. తేలు మన ఏం తిందవు, మనకేం దాని మనం ఆహారం కాదు, దాని ఆహారం వేరే ఉంది. వచ్చి దగ్గరికి వచ్చేసరికి ఎవరో వస్తున్నారు ఏదో అని కుట్టేస్తుంది. భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చాడు? దాని ప్రాణం అది కాపాడుకోవాలి కదా. దాని గన్మన్ లేరు కదా. పాముకి దాన్ని బతుకుదామంటే గన్మన్ లేరు. ఎందుకంటే పాము ఆశ్చర్యకరమైన విషయం, ఎవరూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందండి పాము. అంత ఆయుర్దాయం ఉంది పాముకు, అంత దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు. పైగా ఏకాంతంగా ఉండడంలో పావును మించింది లేదు. దత్తాత్రేయ స్వామి తన 24 గురువుల్లో పామును గురువుగా చెబుతాడు ఆయన. సర్పహ అంటే కుమారీ శరకృ సర్పక ఊర్ణనాభి సుపేశ కృతు అని 24 గురువుల్లో సర్పాన్ని చెబుతాడు. పాము మీ గురువు ఏమిటండి అంటే, పొట్టలో ఎంతసేపు ఉంటుందండి తల ఉంచుకుని, బుట్టలో ఎంతసేపు ఉంటుందండి, ఎవరినైనా కలవాలని అనుకుందా, ఎవరైనా రావాలని అనుకుందా, దాన్ని ఏదో అలా దాని తిండి ఏదో తింది పడుకుంది. యోగంటే అంతే కదా, ఎవరిని కలవాలని అనుకోని వాడే కదా. ఆ రకంగా పాము నాకు ఆదర్శం. గంటలు కాదు, రోజులు పుట్టలోంచి బయటికి రావట్లేదే. మనం కూడా అలా ఏదైనా గదిలో కూర్చుని ధ్యానంలోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండేదండి జీవితం. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు కదా. కొంతమందికి మంచి వాళ్ళవే, కొంతమందికి చెడ్డవాళ్ళం అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని తగాదాలు అవసరం లేదు కదా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది అలాగా. అందులోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండు. కానీ ఎక్కడిది సామర్థ్యం? ఈ దిక్కుమాలిన మనస్సు ఊరుకోనివ్వదు కదా, అది ఇంకా బతుకుంది కదా. అందుకే నిజంగా పాము ఆదర్శమేనండి ఉండగలిగితే. ఆ ఒంటరితనానికి ఏకాంతానికి పాము ప్రతీక. అందుకని వాటికి విషం తోకలోనో తలలోనో ఉంది. దుర్మార్గుడైన మనిషికి నిలువెల్ల విషము కదరా సుమతి. ఎంత బాగా చెప్పాడు. ఏ పని చేసినా విషయమే, ఏ మాట మాట్లాడినా విషయమే, ఏ చర్య తీసుకున్నా విషయమే. అటువంటి వాడికి మనం దూరంగా ఉండద్దా? కుత్ర విషం దుష్టజని. ఇంకో మాట చెబుతున్నాడు మనకు ఉపయోగపడేది. కిం అశౌచం, అశుభ్రత అంటారు. దానికి అర్థం ఏమిటంటే మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి కదా, శాంతంగా. మనశ్శాంతి ఎవరికి ఉండదంటే భవే దృణం రుణాం.
అస్తమానం అప్పులు చేసి అలవాటు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు అన్నాడు. ఎంత గొప్ప విషయం మనం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు కుటుంబంలో ఏ బడ్జెట్టు ఉండదు, ఆర్థిక క్రమశిక్షణ ఉండదు అసలు, భర్తకి భార్యకి కూడా. ఏ అవసరమైనా సరే ఎవరినో అడిగాడివే, ఇవ్వకపోతే ఇవ్వలేదండి. ఎన్నిసార్లు ఇస్తారండి ఎవరైనా? ఇచ్చాక నువ్వు తిరిగిస్తావనేది ఏదైనా ఉందా? ఇవ్వకపోతే శత్రుత్వం. బంధువులైండి కూడా ఎవరో ఏమడిగాం, 2 లక్షలు అడిగా. 2 లక్షల అదేదో 2 రూపాయలు అనగా మాడుతుంది ఆవిడ. 2 లక్షలు ఎవడు బాబు సొమ్ము ఇక్కడ? కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటారు నీకు ఇవ్వడానికి ఆ కోట్లు ఉంటే? ఇవే మొత్తం కామెంటరీ ఇక్కడ. మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. నీకు అప్పు ఇవ్వకపోతే మేము దుర్మార్గులమే. అసలు ఎందుకు వచ్చింది నీకు అప్పు చేసే పరిస్థితి? నువ్వు నీ మొగుడు కూర్చుని ఒక ప్రణాళిక వేసుకోలేరా? మనకి నెలకు ఆదాయం ఎంత? ఎప్పుడైనా సరే లెక్క ఖర్చులు వేసుకుని ఆదాయం సంపాదించకూడదండి, మూర్ఖత్వం అది. ఆదాయం చూసుకుని ఖర్చులు చూసుకోవాలి. ఖర్చులు ఇన్ని ఉంటాయి. పిల్లల్ని కాన్వెంట్లో చేర్చాం, వాళ్ళకి 1,00,000 కట్టాలి. ట్యూషన్ పెట్టాం, అదో 1,00,000 కట్టాలి. ఫ్రిడ్జ్లు కొనాలి, విల్లా కొనాలి, విలవల్లాడిపోవాలి. మొత్తం మీద నెలకి 2 లక్షలు రావాలి. మన ఆదాయం 1,00,000 కాబట్టి 1,00,000 అప్పు చేయాలంటే 3 నెలల్లో భిక్ష చేస్తారు ఇద్దరేండి. నీ అవసరాలు ముందు రాసుకుని దానికోసం సంపాదిస్తావా? పిచ్చి ఆలోచన. నీ ఆ సంపాదన ఏమిటో చూసుకో, దాన్ని బట్టి అవసరాలు ఏం తీర్చుకోగలగో తెచ్చుకో, మిగిలిన మానాయి. ఇది జీవితం. యదాయాన్నాదికో వ్యయః. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు, అన్నిటికంటే తెలివైన పని ఏమిటంటే అయమేవ పరో ధర్మక, ఇయమేవ విదగ్ధత, ఇదమేవకి పాండిత్యం. అదే పాండిత్యం, అదే తెలివి, అదే ధర్మం. అంటే ఏమిటయ్యా అని అడిగారు. యదాయాన్నాదికో వ్యయః. ఆదాయాన్ని మించి వ్యయం ఉండకుండా ఎవడైనా చూసుకుంటే వాడే పండితుడు, వాడే మేధావి పో అన్నారు. ఇవాళ మనకు తక్కువైంది ఇదే. పైగా అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కంపెనీ వాడు మనకు ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి, మీరు అప్పు కోసం రిక్వెస్ట్ పెట్టారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు నాశనం అవ్వడానికి దరఖాస్తు పెట్టారు, మేము ముంచేయడానికి సిద్ధంగా ఉన్నామని. మనకి మెసేజెస్ నాకే వస్తున్నాయండి, మీకు రావా? ఎందుకని? వాడు ఆ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడో వాచియో పేచియో ఏదో కొన్నాం, మన కర్మ కాలేదు, మన నెంబర్ 1 నోట్ చేసుకున్నాడు, అది పంపిస్తాడు. వాచి కంపెనీ వాడు మనకు అప్పు ఇవ్వడం ఏంటండి? అంటే వాడి దగ్గర డబ్బులు పేరుకున్నాయి, ఇచ్చేస్తాడు. వడ్డీ లేదంటాడు, తక్కువ వడ్డీ అంటాడు. తర్వాత మొత్తం 3 నెలలు అయ్యాక 4 వస్తాదులను పంపిస్తాడు ఇంటికి. దీనికి మనం ఏమనుకుంటే ఫ్రీగా అప్పిస్తానంటున్నారు. ఫ్రీగా ఫినాయిల్ ఇస్తారమ్మా, తాగు. ఫ్రీగా అప్పివ్వడం ఏంటండి? ఎందుకు ఇస్తారండి? మన అగ్రిగోల్డ్ వాళ్ళు ముంచారు, ఇంకో పత్రికలు చూడండి అభయ గోల్డ్ వాళ్ళు ముంచారు, రేపు ఇంకా ఓల్డ్ గోల్డ్ మొత్తం అంతా ముంచుతారు. ఇంకా అయినా సరే మనం అందులోనే చేరుతూ ఉంటాం. అసలు అప్పు చేయకుండా బతకలేమా? ఆలోచించుకోలేమా? అప్పు దేనికి ఉండాలి? మన వాహనాలు కొనడానికి 3 మంది ఇస్తారంటారని మనం ఎందుకు తీసుకోవాలి? మనకేమో అవసరం? అదే నువ్వు అప్పు తీసుకున్నావు అంటే అంతకంటే మనశ్శాంతి లేని పద్ధతి ఇంకోటి లేదు. అశాంతికి వచ్చిన అశాంతికి మూలమే అప్పు. అప్పు